Hello everyone, welcome back to Nimble Brains Physics Academy. Today in this video we are going to learn some basics from the chapter trigonometry, okay, as a part of basic maths of physics. ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్లోనూ మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్, కాస్, టాన్, కాట్ ఇలాంటి ఫంక్షన్స్ని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది, లేదా కొన్ని డెరివేషన్స్ ఫిజిక్స్లో కొన్ని డెరివేషన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మనం కవర్ చేయబోయేది ఏంటంటే మినిమం బేసిక్స్ అనమాట. అంటే ఈ ఫిజిక్స్లో మనకు అవసరమయ్యే మినిమం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసికెంట్, వీటిని మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేసే పని ఏంటంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు చూడండి, ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా. చూడండి, ఈ సైడ్ లెంత్ ఏ, ఈ సైడ్ లెంత్ బి, సైడ్ లెంత్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ సి కదా, అండ్ దిస్ ఈజ్ యాంగిల్ థీటా. ఆఫ్ కోర్స్ యూ కెన్ టేక్ యాంగిల్ హియర్ ఆల్సో. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేసే పని ఏంటంటే దే విల్ రిలేట్ ద యాంగిల్స్ అండ్ లెంత్స్ ఆఫ్ ద సైడ్స్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ మ్యాథమెటికల్ టూల్స్ that link the angles of the triangle to the length of its sides. ఓకే, రైట్. మరి ఈ సైడ్స్లో ఏ సైడ్కి ఏమని పేరు అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్నర్ దగ్గర మీరు యాంగిల్ థీటా అని అనుకుంటే, ఓకే, సి if this is angle theta, so this side which is exactly opposite to this angle, that is called opposite side. Okay na, right? దీన్ని ఏమని పిలుస్తారు? ఆపోజిట్ సైడ్. ఏని ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం ఈ డయాగ్రామ్లో. ఎందుకంటే ఈ సైడ్ ఎలా ఉంది, మనం తీసుకున్న యాంగిల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్, థీటాకి ఆనుకుని ఉంది చూడండి ఈ సైడ్, అంటే బిసైడ్ థీటా ఆర్ అడ్జసెంట్ టు ద యాంగిల్ థీటా. దట్ సైడ్ ఈస్ కాల్డ్ అడ్జసెంట్ సైడ్. సో ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ బి ఈస్ ద అడ్జసెంట్ సైడ్. ఓకేనా? సో ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ అనేది మనం ఏ కార్నర్ దగ్గర యాంగిల్ తీసుకుని మాట్లాడుతున్నావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యాంగిల్ థీటా ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకున్నావు అనుకోండి, ఈ అప్పర్ కార్నర్ దగ్గర, అప్పుడు బి ఆపోజిట్ సైడ్ ఏ అడ్జసెంట్ సైడ్ అయి ఉండేవన్నమాట. సరే, మనం ఈ డయాగ్రామ్ని రిఫరెన్స్ కింద తీసుకున్నాం. యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ సైడ్ బి ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. సో బి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్. సో మనం చెప్పుకున్నాం ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయని. అన్నింటికన్నా ఎక్కువ లెంత్ ఉన్నది ఎవరు? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. హియర్ వీ హ్యావ్ టేకెన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సీ హియర్, వాట్ ఇస్ ద యాంగిల్? At one of the corners of the triangle, if the angle is 90 degrees, then it is said to be a right angle triangle. So ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూడండి, 90 degrees ఆపోజిట్లో ఉన్న సైడే అన్నిటికన్నా ఎక్కువ లెంత్ ఉన్న సైడ్. ఓకే, ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు 90 degrees యాంగిల్. సో దాట్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ హైపోటెన్యూస్. సో ఇక్కడ ఈ సి అనేది ఎవరు? ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఫిగర్లో హైపోటెన్యూస్. ఇవి తెలియాలమ్మా మనకి. ఓకే, రైట్. నెక్స్ట్, మరి 1 by 1 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డెఫినేషన్స్ ఏంటనేది మనం చూద్దాం. ముందు సైన్ థీటా చూద్దాం. సో సైన్ థీటాని ఎలా డిఫైన్ చేశారంటే, సైన్ థీటా అనే ఫంక్షన్ని, ఓకే, మనం ఇక్కడ ఏ యాంగిల్ తీసుకున్నాం చూడండి, థీటా తీసుకున్నాం. చూడండి, ఈ ట్రయాంగిల్ ఎక్కడ థీటా ఉంది? హియర్. సో ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ ఎవరు? ఏ. వాట్ ఇస్ ద హైపోటెన్యూస్? సి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, సైన్ థీటా ఈస్ డిఫైన్డ్ యాజ్ ఆపోజిట్ సైడ్ బై hypotenuse. So from this triangle, what is the value of sin theta then? Sin theta ఎంత అవుతుంది అప్పుడు? sin theta equal to ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎవరమ్మా? A, hypotenuse C. కాబట్టి from this diagram sin theta is
A by C. Okay. Next, similarly, let us try to find out the value of cos theta. కాస్ని కొసైన్ అని కూడా అంటారు. సో కాస్ థీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫ్రమ్ డెఫినిషన్ వాట్ ఈజ్ ఇట్స్ ఫార్ములా ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ టీటా మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఈ కార్నర్ దగ్గర. సో ఈ టీటాకి అడ్జసెంట్ సైడ్ ఎవరమ్మా ఇక్కడ బి కదా, హైపోటెన్యూస్ ఎవరు సి. కాబట్టి అడ్జసెంట్ సైడ్ బి, హైపోటెన్యూస్ సి. కాబట్టి కాస్ టీటా వాల్యూ ఎంత ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ బి బై సి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ tan theta చూద్దాం. ఓకేనా. సో tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని డిఫైన్ చేశారనమాట దీన్ని. మరి ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా ఇక్కడ టీటాకి ఆపోజిట్లో ఎంత ఉంది ఈ ట్రయాంగిల్లో ఏ. అడ్జసెంట్ సైడ్ ఎవరు బి. కాబట్టి tan theta ఈక్వల్ టు ఎంత అని చెప్పాలి. సో tan theta ఈక్వల్ టు a by b ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్. ఓకే. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ ఏ వాల్యూ ఎంత, అది 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఎంత అనేది వాడు క్వశ్చన్లో ఇస్తాడు. అలాగే ఫర్ రిమైనింగ్ సైడ్స్ ఆల్సో ద వాల్యూస్ విల్ బి గివెన్ టు యూ. సో బి వాల్యూ సి వాల్యూ ఎంత చెప్తారు. అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్. ఇంకా ఇంకొక 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దే ఆర్ రెసిప్రోకల్స్ ఆఫ్ దీస్ వన్. సైన్ థీటా రెసిప్రోకల్ని కొసికెంట్ థీటా అని పిలుస్తాం అనమాట. సో చూడండి, ఇక్కడ కొసికెంట్ థీటా ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. మరి ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం సైన్ థీటా అంటే ఏ బై సి. సో దాని రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది మరి సి బై ఏ. అందుకని కొసికెంట్ థీటా ఎంత ఈ ట్రయాంగిల్ నుంచి అని అడిగితే సో ఫార్ములా ఏంటి సి బై ఏ. ఓకే. సైన్ థీటా అంటే మనం ఏం నేర్చుకున్నాం, మనం ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని నేర్చుకున్నాం. కాబట్టి కొసికెంట్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అందుకని ఇది ఏమవుతుంది సో సి బై ఏ అవుతుంది అనమాట. అలాగే సీకెంట్ థీటా తీసుకోండి. ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ కొసైన్ ఆర్ కాస్. సో కాస్ థీటాకి రెసిప్రోకల్ని సీకెంట్ థీటా అంటాం. ఇప్పుడు కాస్ థీటా ఫార్ములా ఏంటమ్మా మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అందుకని సీకెంట్ థీటాకి ఫార్ములా ఏమవుతుంది హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. కాబట్టి ఇది సి బై బి. ఓకే. సిమిలర్లీ వాట్ ఈస్ కాట్ థీటా? ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ tan theta. ఓకేనా. సో tan theta డెఫినేషన్ ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. కాబట్టి దాని రెసిప్రోకల్ అయిన కాట్ థీటాకి డెఫినేషన్ ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో కాట్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏంటమ్మా ఇక్కడ బి, ఆపోజిట్ సైడ్ ఏ. దట్స్ వై ఇట్ ఈస్ బి బై ఏ అనమాట. ఓకేనా. సో ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొసికెంట్ థీటా అంటే ఫార్ములా ఏంటి సైన్ థీటాకి ఇది రెసిప్రోకల్ కాబట్టి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సైన్కి ఏ ఫార్ములా రాసామో దాన్ని రెసిప్రోకల్ రాసుకోవాలి. సీకెంట్ థీటాకి ఫార్ములా ఏంటమ్మా సీకెంట్ థీటా ఈక్వల్ టు ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ కొసైన్ థీటా. కాస్ థీటా ఫార్ములాకి రివర్స్ రాయాలి. కాస్ థీటా ఫార్ములా ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి ఇదేమవుతుంది సీకెంట్ థీటా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట. సిమిలర్లీ కాట్ థీటాకి చూద్దాం. కాట్ థీటా ఫార్ములా ఏంటంటే tan thetaకి రెసిప్రోకల్. ఇది tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదమ్మా. సో ఇది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. Do you know Pythagoras theorem? Very important. Rigorously we use this theorem in physics. Okay. We don't need to know the proof, but remember c square equal to a square plus b square. ఏంటి పైథాగరస్ థీరం
హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. చూడండి, ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఎలా కనిపెట్టాలి ఇందాక చెప్పాను నేను. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది లాంగ్ సైడ్, దాన్ని మనం హైపోటెన్యూస్ అని పిలుస్తాం. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాబట్టి సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు మనం పైథాగరస్ థియరంను యూజ్ చేసుకుని ఈ ట్రిగ్నోమెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఉన్నాయి, కొన్ని చూద్దాం. ఫ్రమ్ పైథాగరస్ థియరం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. పైథాగరస్ థియరం నుంచి డివైడ్ దిస్ ఎంటైర్ ఈక్వేషన్ విత్ సి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ సి స్క్వేర్ చేత డివైడ్ చేద్దాం మనం. అంటే ఏ స్క్వేర్ ప్లస్ b square by c square equal to c square by c square. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది మనకి, దట్ ఇంప్లైస్ డినామినేటర్లో ఉన్న ఈ సి స్క్వేర్ చేత న్యూమరేటర్లో ఉండే 2 టర్మ్స్ని మనం డివైడ్ చేయాలి. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ బై సి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్. బి స్క్వేర్ని కూడా సి స్క్వేర్ చేత డివైడ్ చేయాలి ఏ స్క్వేర్తో పాటు. సో అందుకని నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై సి స్క్వేర్ 1. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, ఏ బై సి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అలాగే బి బై సి హోల్ స్క్వేర్ అని రాయొచ్చా దీన్ని, బి స్క్వేర్ బై సి స్క్వేర్ని. ఏ బై సి అంటే నేర్చుకున్నాం ఈ ట్రయాంగిల్ నుంచి మనం. చూడండి, ఏ బై సి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ థీటా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ థీటా. సో ఏ బై సి హోల్ స్క్వేర్ అంటే సైన్ థీటా హోల్ స్క్వేర్, దాన్నే మనం సైన్ స్క్వేర్ థీటా అంటాం. ఓకేనా? సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా హోల్ స్క్వేర్ని సైన్ స్క్వేర్ థీటా అంటాం. ప్లస్ మరి బి బై సి అంటే ఏంటి, చూడండి, బి బై సి అంటే ఇదిగో కాస్ థీటా. సో కాస్ థీటా హోల్ స్క్వేర్, దాన్ని మనం కాస్ స్క్వేర్ థీటా అంటాం, ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. ఏంటది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. నెక్స్ట్ let us divide this equation on both sides with cos square theta. Cos square theta చేత ఈక్వేషన్ both sides డివైడ్ చేద్దాం. ఎలా అవుతుంది చూడండి ఇప్పుడు. సో దట్ ఇంప్లైస్ sin square theta by cos square theta plus cos square theta by cos square theta ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ థీటా. అవునా కదా? ఓకే, సో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే మనం నేర్చుకున్నాం సైన్ బై కాస్ అంటే టాన్ అని తెలుసు మనకి. సో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా 1 అని తెలుసు. We know 1 by cos theta is secant theta. So 1 by cos square theta అంటే ఏంటిది, secant square theta. కాబట్టి this is another relation we should remember. Tan square theta plus 1 equal to secant square theta. ఓకేనా? సో sin theta by cos theta tan theta ఏనా, tan theta అలా రాయొచ్చా? చూడండి, కావాలంటే tan theta ఫార్ములా ఈ పైనే ఉంది చూడండి మనకి. ఇక్కడ మనం ఇందాక తీసుకున్న రిఫరెన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఏ బై బి, దీన్ని నేను ఇలా రీఅరేంజ్ చేస్తాను. తప్ప చూడండి, ఏ బై సి హోల్ బై బి బై సి. సిసి క్యాన్సిల్ అయిపోయాక మళ్ళీ ఏ బై బినే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, ఇలా రాసుకోవచ్చు. సో ఏ బై సి అంటే మనం సైన్ థీటా నేర్చుకున్నాం ఇందాక. సో ఇట్ ఈస్ సైన్ థీటా అండ్ ఆల్సో వి నో దట్ బి బై సి ఈస్ కాస్ థీటా. కాబట్టి సింపుల్గా సైన్ థీటా బై కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ టాన్ థీటా. మరి కాట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా అని నేర్చుకున్నాం కదా మనం. కాట్ థీటా అంటే ఏం నేర్చుకున్నాం మనం, రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా. సో దీనికి రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది, కాస్ థీటా బై
సైన్ థీటా అవుతుంది అనమాట కాట్ థీటా అంటే. ఓకే, మళ్ళీ నేను ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వేషన్ తీసుకుంటాను. నౌ ఐ విల్ డివైడ్ దిస్ ఈక్వేషన్ విత్ సైన్ స్క్వేర్ థీటా ఆన్ బోత్ సైడ్స్, దెన్ ఐ విల్ గెట్ అనదర్ ఐడెంటిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఈ ఈక్వేషన్ ఏం చేద్దాం ఇప్పుడు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1ని సైన్ స్క్వేర్ థీటా చేత డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా. ఇదే కదా వస్తుంది. దట్ ఇంప్లైస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే 1, కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. We know cos theta by sin theta is nothing but cot theta, so it is clearly cot square theta equal to 1 by sin square theta. ఇప్పుడు మనకు 1 by sin theta అంటే cosecant theta, సో అందుకని ఇది cosecant square theta అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ బోర్డు మీద ఉన్న ఈ 3 ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ప్లేన్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, ఇందాక నేర్చుకున్నాం మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏం చేస్తాయి ఇవి, దే విల్ రిలేట్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ సైడ్ లెన్స్. సో మరి యాంగిల్ కోసం మాట్లాడుకుందాం పర్టికులర్గా. యాంగిల్ అంటే ఇక్కడ మనం మాట్లాడేది ప్లేన్ యాంగిల్. ఓకే, సింపుల్గా మనం యాంగిల్ అని అంటున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ప్లేన్ యాంగిల్, బికాస్ యాంగిల్స్ ఆర్ ఆఫ్ 2 types. 2-dimensional angle, that is plane angle. 3-dimensional angle is also there, that is called solid angle. Solid angle కోసం మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం. At present let us confine to 2-dimensional angle, that is plane angle. సార్ ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ప్లేన్ యాంగిల్? ప్లేన్ యాంగిల్ అంటే 2 లైన్స్ ఇలా మీట్ అవుతున్నాయి అనుకోండి ఒక పాయింట్ దగ్గర. చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 2 లైన్స్ మీట్ అయ్యాయి. ఆ పాయింట్ని మనం వెర్టెక్స్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ ఏ, దీన్ని వెర్టెక్స్ అనుకోండి. 2 rays are 2 straight lines. If they meet at a point, then angle between these lines, this is called plane angle. ఎందుకంటే మనం 2 లైన్స్ తీసుకున్నప్పుడు అవి ఒక ప్లేన్లో ఉంటాయి. సో ఆ లైన్స్ మధ్య లేదా రేస్ మధ్యలో ఉండే యాంగిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్లేన్ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది ప్లేన్ యాంగిల్ అంటే. మరి ఈ ప్లేన్ యాంగిల్కి యూనిట్స్ ఏంటి, కామన్గా మనం యూజ్ చేసే యూనిట్స్ ఏంటి? సో చూడండి, ఫస్ట్ కామన్గా మనం యూజ్ చేసే యాంగిల్ ఏంటంటే డిగ్రీ. డిగ్రీస్లో మనం మెజర్ చేస్తాం అనమాట ప్లేన్ యాంగిల్ని. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఫెమిలియర్ యూనిట్. జనరల్లీ వీ మెజర్ యాంగిల్ ఇన్ డిగ్రీస్ బై యూజింగ్ ప్రొట్రాక్టర్స్. ఓకే, జామెట్రీ చేసేటప్పుడు మనం ప్రొట్రాక్టర్స్ హెల్ప్ తోటి ఈ యాంగిల్స్ని మనం డిగ్రీస్లో మెజర్ చేస్తాం ప్లేన్ యాంగిల్ని. ఒక సర్కిల్ని మీరు తీసుకున్నారనుకోండి, సర్కిల్లో ఆ సెంటర్ దగ్గర ఆ ఎంటైర్ సర్కిల్ చేసే టోటల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే, అంటే సర్కిల్ సెంటర్ దగ్గర ఉండే మొత్తం యాంగిల్ ఎంత అంటే 360 degrees అనమాట. ఓకే ఓకే, సీ దిస్ సర్కిల్, దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, రైట్? ఓతో డినోట్ చేద్దాం. ఈ ఓ దగ్గర మొత్తం యాంగిల్ ఎంత ఉంటుందంటే 360 degrees కింద మనం తీసుకుంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నాను అనుకోండి. సో ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్. ఈ యాంగిల్, ఈ 2 లైన్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి లెట్ us say దిస్ యాంగిల్ ఈజ్ d theta. నేను ఇలా స్లైసెస్ లాగా ఈ సర్కిల్ని కట్ చేశాను అనుకోండి. ఈచ్ స్లైస్ ఈజ్ ఎ సెక్టర్, అవునా? ఇఫ్ ఐ టేక్ ఐడెంటికల్ సెక్టర్స్, ఐడెంటికల్గా తీసుకున్నాను అనుకోండి నేను సెక్టర్స్, ప్రతి సెక్టర్ దగ్గర ఉండే యాంగిల్ ఎంత అవుతుంది, d theta. ఈ d thetaలన్నీ నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు ఎంత వస్తుంది, అది 360 degrees వస్తుంది అన్నమాట నేను యాంగిల్ని డిగ్రీస్లో మెజర్ చేస్తే. సో ఎట్ ద సెంటర్ ద టోటల్ యాంగిల్ ఈజ్
360 degrees. So full circle is 360 degrees. రైట్ యాంగిల్ అంటే 90 degreesని మనం రైట్ యాంగిల్ అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 lines ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయనుకోండి 2 lines. సో దిస్ యాంగిల్ ఈస్ 90 degrees. దిస్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్. నెక్స్ట్ ఈ డిగ్రీస్ని ఇంకా సబ్ డివిజన్స్ కింద డివైడ్ చేసుకుంటే మనం 1 degree అంటే 60 arc minutes. ఓకే, లేదా సింపుల్గా 60 minutes అని కూడా అనొచ్చు. 1 minute అంటే 60 arc seconds, ఆర్ సింపుల్ యూ కెన్ సే 60 seconds. ఓకే, సో నెక్స్ట్ అనదర్ యూనిట్ ఫర్ ప్లేన్ యాంగిల్ ఈజ్ రేడియన్. రేడియన్స్లో కూడా మెజర్ చేస్తారు. ఫిజిక్స్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఫిజిక్స్లో చాలా ఎక్కువగా మనం యూజ్ చేసే యూనిట్ డిగ్రీస్ కన్నా ఎక్కువగా రేడియన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక ఫుల్ సర్కిల్ దగ్గర ఉండే యాంగిల్ ఎంత అంటే ఇందా చెప్పుకున్నాం, డిగ్రీస్లో అయితే 360 degrees అని, రేడియన్స్లో చెప్తే సెంటర్ దగ్గర ఎంటైర్ సర్కిల్ చేసే యాంగిల్ ఎంత అంటే 2π రేడియన్ అనమాట. సో ఫ్రమ్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్ కెన్ ఐ కన్క్లూడ్ దట్ 360 degrees ఈక్వల్ టు 2π రేడియన్ అనొచ్చు కదా. సో అంటే మనం 2ను బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసామనుకోండి, 180 degrees అంటే ఎంతమ్మా? π రేడియన్. వెరీ సింపుల్, 180 degrees అంటే π రేడియన్. సో మళ్ళీ ఫర్దర్గా దీన్ని బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసాం అనుకో, అప్పుడు నీకేమొస్తుంది? 90 degrees ఈక్వల్ టు π/2 రేడియన్. దీన్ని మళ్ళీ ఫర్దర్గా 2తో డివైడ్ చేసాం అనుకో, 45 degrees ఈక్వల్ టు π/4 రేడియన్. కాబట్టి ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో 2π రేడియన్ అంటే 360 degrees, π రేడియన్ అంటే 180 degrees, π/2 రేడియన్ అంటే 90 degrees, π/4 రేడియన్ అంటే 45 degrees. సో ఒకవేళ నేను 360 degrees ఈక్వల్ టు 2π రేడియన్ అని ఉంది కదా, సో 360 degrees ఈక్వల్ టు ఎంత అని తెలిసింది మనకి? 2π రేడియన్. సో ఇప్పుడు నేను దీన్ని బోత్ సైడ్స్ 6తో డివైడ్ చేశాను అనుకోండి, 6 తోటి లెఫ్ట్ సైడ్ ఏమవుతుందమ్మా? ఇది 60 degrees అవుతుంది. రైట్ సైడ్ నేను 6తో డివైడ్ చేస్తే ఇది π/3 అవుతుంది. కాబట్టి π/3 రేడియన్ అంటే 60 degrees అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. Similarly, if you divide this 360 degrees equal to 2π radian with 3 on both sides, ఏమొస్తుందో చూద్దాం. చూడండి, 360 degrees ఈక్వల్ టు 2π రేడియన్ ఉంది కదా, 3తో డివైడ్ చేయండి, అప్పుడు 120 degrees ఈక్వల్ టు 2π/3. ఇది కూడా మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో 2π/3 రేడియన్ అంటే ఎంత అని అడిగితే క్విక్గా 120 degrees అని మీరు చెప్పగలగాలి. నెక్స్ట్, సో దీన్ని ఈ 60 degrees ఈక్వల్ టు π/3 రేడియన్ ఉంది కదమ్మా, దీన్ని నేను బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేశాను అనుకోండి, 30 degrees ఈక్వల్ టు ఓకే π/6 రేడియన్. π/6 రేడియన్. ఇక్కడ చూడండి, 360 degrees ఈక్వల్ టు 2π రేడియన్ అన్నాం కదా. సో దీని నుంచి 1 degree అంటే ఎంత అవుతుంది? π/180 రేడియన్. 1 degree ఈక్వల్ టు π/180 రేడియన్. చూడండి, మీరు కావాలంటే ఈ ఈక్వేషన్ చూడండి అమ్మ ఒకసారి, ఇది చూడండి. సో దీని నుంచి 180 degrees ఏమని రాసుకోవచ్చు? నెక్స్ట్ స్టెప్లో 180 × 1 degree అని రాసుకోవచ్చు కదా, ఈక్వల్ టు π రేడియన్. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 180ని మీరు రైట్ సైడ్ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు 1 degree ఈక్వల్ టు π/180 రేడియన్ అని వస్తుంది అనమాట. రైట్ సార్, మరి 1 రేడియన్ అంటే ఏంటి? అసలు 1 degree అంటే ఎంత? అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో సపోజ్ వీ హ్యావ్ ఏ సర్కిల్ లైక్ దిస్. ఇలా మన దగ్గర ఒక సర్కిల్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఈ సర్కిల్ని సెక్టర్స్ లాగా డివైడ్ చేస్తున్నాను, ఐడెంటికల్ సెక్టర్స్ లాగా డివైడ్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ సెక్టర్ నెంబర్ 1, సో దిస్ ఈజ్ సెక్టర్ నెంబర్ 2, దిస్ ఈజ్ సెక్టర్ నెంబర్ 3 అండ్ సో ఆన్. ఇలా కట్ చేసుకుంటూ పోయాను నేను.
ఐడెంటికల్ సెక్టర్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ద లాస్ట్ సెక్టర్ ఈ సపోజ్ దట్ దిస్ ఈజ్ నెంబర్ 360. అంటే మొత్తం ఎన్ని సెక్టర్స్, ఎన్ని ఐడెంటికల్ సెక్టర్స్ కింద ఇక్కడ నేను డివైడ్ చేసుకున్నాను గివెన్ సర్కిల్ని? 360 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఆల్ ఆర్ ఐడెంటికల్. అప్పుడు ఈచ్ సెక్టర్ దగ్గర ఉండే ఈ యాంగిల్ని, ఓకే, ఆ సెంటర్ దగ్గర ఉండే ఈ యాంగిల్ని మనం ఏమని పిలుస్తామంటే 1 degree అని పిలుస్తాం అనమాట. ఈచ్ వన్ మేక్స్ అన్ యాంగిల్ 1 degree ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఎంటైర్ సర్కిల్ని 360 ఈక్వల్ పార్ట్స్ కింద చేయాలి. ఇక్కడ మనకి విజువల్ ప్లెజర్ కోసం నేను ఈ మాత్రం థిక్నెస్ చూపిస్తున్నాను సెక్టర్కి, బట్ వెరీ థిన్, అంటే లైన్స్ ఆర్ వెరీ క్లోజ్ అనమాట. అప్పుడు నీకు యాక్చువల్గా దాన్ని 360 ఐడెంటికల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే చాలా చిన్న చిన్న సెక్టర్స్ వస్తాయి. అవి చేసే యాంగిల్ని మనం 1 degree అని పిలవాలన్నమాట. ఇప్పుడు 360 పార్ట్స్ కింద, ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడే. సరే, మరి 1 radian అంటే ఏంటి అది ఎలాగో చూద్దాం. సపోజ్ దిస్ ఈజ్ ఎ గివెన్ సర్కిల్, వాట్ ఎవర్ మే బి ద రేడియస్, లెట్ us say r be the radius of this circle. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ సర్కిల్ మీద కొంత ఆర్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్క్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, A నుంచి B వరకు. ఆ ఆర్క్ లెంత్ ఎంత ఉండాలంటే, ఈ ఆర్క్ లెంత్ ఎంత ఉండాలంటే సేమ్ యాజ్ ద రేడియస్ ఆఫ్ ద గివెన్ సర్కిల్. అంటే సపోజ్ ఈ ఆర్క్ లెంత్ నేను S అనుకుంటే ఈ S వాల్యూ ఎంత ఉండాలంటే R ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ R 5 cm అనుకోండి, నువ్వు చూస్ చేసుకున్న AB అనే ఆర్క్ లెంత్ కూడా 5 cm ఉండాలన్నమాట. కాన్సర్ రేడియస్ 3 cm అన్నాం అనుకో, దెన్ ద ఆర్క్ లెంత్ షుడ్ బి 3 cm. ఓకే, సచ్ దట్ ఇఫ్ యూ చూస్ అన్ ఆర్క్, దెన్ ద యాంగిల్ మేడ్ బై దట్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఈజ్ సెట్ టు బి 1 radian. అప్పుడు ఇది ఎగ్జాక్ట్గా 1 radian ఉంది అని చెప్తాం అనమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ S అనే లెంత్ ఉన్న ఆర్క్ సైజ్ ఎంత? సేమ్ యాజ్ ద రేడియస్, దెన్ ఓన్లీ దట్ యాంగిల్ ఈజ్ సెట్ టు బి 1 radian. అంతేగాని రేడియస్ 2 cm అయితే ఆర్క్ లెంత్ 5 cm తీసుకుని ఆ ఆర్క్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర చేసే యాంగిల్ని మనం 1 radian అని చెప్పలేము. సో 1 radian అని చెప్పాలంటే రేడియస్ ఎంత ఉందో ఆర్క్ లెంత్ కూడా అంతే చూస్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ ఆర్క్ ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో దాన్నే మనం 1 radian అని చెప్తాం అన్నమాట. సో మరి నేను కంప్లీట్ సర్కిల్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ. ఓకే, కంప్లీట్ సర్కిల్ తీసుకుంటే దీని ఆర్క్ లెంత్ ఎంత? కంప్లీట్ సర్కిల్ అంటే పోర్షన్ తీసుకోకుండా ఎంటైర్ సర్కిల్ తీసుకుంటే వీ నో దట్ ద ఆర్క్ లెంత్ హియర్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr. వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? R. Then what is the angle subtended by this entire circle at the center of this circle? సో ఈ సర్కిల్ సెంటర్ దగ్గర ఎంటైర్ ఆర్క్ చేసే లేదా ఎంటైర్ సర్కిల్ చేసే యాంగిల్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాంగిల్ని నేను టీటా అనుకున్నాను అనుకోండి, ప్లేన్ యాంగిల్. సో దీన్ని టీటా అనుకున్నాను అనుకోండి, టీటా ఎంత అని అడిగితే, సో ఇందాక నేర్చుకున్నాం మనం ఆర్క్ లెంత్ రేడియస్ ఈక్వల్ అయితే 1 radian అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఆర్క్ లెంత్ ఏమో ఎంటైర్ సర్కిల్, దాని లెంత్ 2πr, రేడియస్ ఏమో R, దే ఆర్ డిఫరెంట్. సో దట్స్ వై ద యాంగిల్ మేడ్ బై దిస్ సర్కిల్ ఎట్ ద సెంటర్ నెవర్ బి 1 radian. 1 radian కాదు. మరి ఎన్ని రేడియన్స్? అది ఎలా చెప్పాలంటే ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటది? ఆర్క్ లెంత్ ఈక్వల్ టు, మీరు వినే ఉంటారు, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. రేడియస్ ఇంటూ యాంగిల్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. బట్ ఈ ఫార్ములాని మనం చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. దిస్ ఫార్ములా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ వెన్ యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ రేడియన్. యాంగిల్ రేడియన్స్లో మెజర్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ట్రూ. అందరికీ గుర్తు ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్ అని. బట్ అది ఎప్పుడు వ్యాలిడ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ మెజర్ ద యాంగిల్ ఇన్ డిగ్రీస్, దెన్ దిస్ ఫార్ములా ఈజ్ నాట్ వ్యాలిడ్. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ వెన్ theta is measured in radian. సో నేను ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఆ యాంగిల్ ఎంత మెజర్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఆర్క్ లెంత్ ఏమో 2πr,
radius r, so the angle is theta, so I am going to find out the theta. Both sides r gets cancelled. సో theta ఈక్వల్ టు ఎంత అని వచ్చింది 2π. నేను ఇందా చెప్పాను ఈ ఫార్ములా రేడియన్స్లో ఇస్తున్న ఆన్సర్, కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వచ్చింది theta ఈక్వల్ టు 2π రేడియన్. కాబట్టి ఒక సర్కిల్ తన సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అంటే 2π రేడియన్ అన్నమాట. ఓకే రైట్. theta లెస్ దాన్ 90 డిగ్రీస్ అయితే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అని పిలుస్తారు అన్నమాట. ఎక్యూట్. theta ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే దాన్ని రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఇఫ్ theta lies between 90 degrees and 180 degrees అంటే గ్రేటర్ దాన్ 90 degrees బట్ లెస్ దాన్ 180 degrees, అలా అయితే ఆ యాంగిల్ని అబ్ట్యూజ్ యాంగిల్ అని పిలుస్తారు అన్నమాట. ఎగ్జాక్ట్గా 180 degrees అయింది అనుకోండి, అప్పుడు దాన్ని స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కన్వర్ట్ 45 degrees ఇంటూ రేడియన్, అది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక రిలేషన్ రాశాను, రేడియన్కి డిగ్రీకి రిలేషన్ అనమాట. 1 రేడియన్ ఈక్వల్ టు ఎంత 57.3 degrees. అంటే ఒక రేడియన్లో ఇన్ని డిగ్రీస్ ఉంటాయి, 57.3 degrees ఉంటాయి అన్నమాట. అంటే రేడియన్ ఈజ్ ఎ వెరీ లార్జ్ యూనిట్ వెన్ కంపేర్డ్ టు డిగ్రీ. సో ఒక డిగ్రీ ఎక్కువ ఒక రేడియన్ ఎక్కువ అని అడిగారు అనుకో నిన్ను ఎవరైనా, 1 రేడియనే ఎక్కువ అనమాట. రైట్. నౌ లెట్ us కన్వర్ట్ 45 degrees ఇంటూ రేడియన్. ఇక్కడ శాంపుల్కి నేను 45 degrees తీసుకున్నాను ఎగ్జాంపుల్కి, మీరు వేరే యాంగిల్ ఏదైనా తీసుకుని ట్రై చేయండి. సో వీ నో దట్ 180 degrees ఈక్వల్ టు π రేడియన్. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, 180 degrees ఈక్వల్ టు π రేడియన్. ఎలా వచ్చింది ఇందా చూసాం మనం. యాక్చువల్గా 360 degrees ఈక్వల్ టు 2π రేడియన్, బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేస్తే 180 degrees ఈక్వల్ టు π రేడియన్ అని వచ్చింది. సో దీని నుంచి 1 degree అంటే ఎంతమ్మా π/180 రేడియన్ కదా. సో దీన్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు 45 degreesని మనం కన్వర్ట్ చేయాలి, కాబట్టి 45 degrees నేను 45 ఇంటూ 1 degree లాగా రాసుకుంటాను. సో 45 ఇంటూ 1 degree అంటే ఎన్ని రేడియన్స్ π/180 రేడియన్స్, కాబట్టి ఇక్కడ π/180 రేడియన్స్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. సో 45 180లో 4 times క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఈజ్ π/4 రేడియన్. ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రేడియన్స్లో ఉన్న దాన్ని మనం డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయాలి. సో π/6 రేడియన్స్ ఉంది, దాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయమంటున్నారు. అది ఎలాగో చూద్దాం. π/6 రేడియన్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్? సో 1 రేడియన్ అంటే ఎంత? మళ్ళీ అగైన్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఓన్లీ. సో దీని నుంచి చూడండి, 1 రేడియన్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 1 రేడియన్ ఈక్వల్ టు 180 degrees బై π అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాను ఇప్పుడు? π/6 ఇంటూ 1 రేడియన్ లాగా ఇమాజిన్ చేసుకుంటాను దీన్ని నేను. 1 రేడియన్ అంటే ఏం రాసుకోవచ్చు? 180 degrees బై π. సో π గెట్స్ క్యాన్సిల్. 180 degrees బై 6 అంటే 30 degrees, కాబట్టి π/6 రేడియన్ అంటే ఎంత? 30 degrees. So this is how we can simply convert given plane angle from one units to other. సో ఇందాక చెప్పాను కదమ్మా, ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. ఆ ఫార్ములా ఇది. ఆర్క్ లెంత్ ఫార్ములా డిపెండ్స్ ఆన్ ద యూనిట్స్ ఆఫ్ యాంగిల్. సో ఇందాక నేను చెప్పినట్టు టీటా రేడియన్స్లో ఉన్నప్పుడే ఎస్ ఈక్వల్ టు ఆర్ టీటా. ఎస్ అంటే ఏంటి ఇక్కడ? ఆర్క్ లెంత్, ఆర్ అంటే రేడియస్, టీటా అంటే యాంగిల్ మెజర్డ్ ఇన్ రేడియన్. సో దిస్ ఫార్ములా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ వెన్ టీటా ఈజ్ ఇన్ రేడియన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం తీసుకునే ఆర్క్ ఉంది చూసారు ఇక్కడ, చూడండి ఈ ఆర్క్ సర్క్యులర్ ఆర్క్ అయి ఉండాలి. అది అంటే దిస్ ఆర్క్
should be a part of a given circle. It should not be a part of a parabola, it should not be a part of hyperbola, or should not be a part of an ellipse. సో ఇవేం కాకూడదు, సర్కిల్లో పార్ట్ అయి ఉండాలి, అప్పుడే ఈ రిలేషన్ ట్రూ అనమాట. ఆర్క్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. సో ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది, టీటా షుడ్ బీ ఇన్ రేడియన్, అది మర్చిపోవద్దు, అందుకే దాన్ని నేను స్ట్రెస్ చేస్తున్నాను. సార్ మరి టీటా డిగ్రీస్లో ఉంటే ఆ ఫార్ములా యూజ్ చేయకూడదా అంటే దాన్ని మోడిఫై చేసి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా, ముందు టీటా డిగ్రీస్లో ఇచ్చారనుకోండి, దాన్ని నువ్వు రేడియన్స్లోకి కన్వర్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీటా డిగ్రీస్లో ఇచ్చారు, టీటా ఈజ్ గివెన్ ఇన్ డిగ్రీస్, అప్పుడు దీన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకో. ఇందాక మనం నేర్చుకున్నాం కదమ్మా, ఎలా పై రేడియన్ అంటే 180 degrees అని నేర్చుకున్నామా ఇందాక మనం. సో దీని నుంచి 1 degree అంటే ఎంత, పై బై 180 రేడియన్ కదా. కాబట్టి టీటా డిగ్రీస్ ఇస్తే దాన్ని రేడియన్లో కన్వర్ట్ చేసుకో. ఎలాగా, టీటా ఇంటూ 1 degree అని రాసుకోవచ్చు దీన్ని. సో టీటా ఇంటూ పై బై 180 రేడియన్. అప్పుడు ఈ వాల్యూని ఎస్ ఈక్వల్ టు ఆర్ టీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇఫ్ టీటా ఈజ్ ఇన్ డిగ్రీస్, ఎస్ ఈక్వల్ టు ఆర్, టీటా అంటే ఒకవేళ టీటా డిగ్రీస్లో ఉంటే ఇలా రాసుకోవాలన్నమాట, టీటా ఇంటూ పై బై 180. అప్పుడు నువ్వు డైరెక్ట్గా ఈ ఫార్ములాలో టీటాని డిగ్రీస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే టీటాని ముందు మనం రేడియన్స్లో కన్వర్ట్ చేసుకుని ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నట్టు లెక్క. చూడండి, ఇక్కడ టీటాని ఇప్పుడు ఈ ఫార్ములాలో డైరెక్ట్గా టీటాని నువ్వు డిగ్రీస్లో వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఆర్ టీటా అనేది ఓన్లీ రేడియన్స్లో ఉన్నప్పుడే, డిగ్రీస్లో కావాలంటే ఫార్ములా ఇలా మారుతుంది, ఎస్ ఈక్వల్ టు ఆర్ పై టీటా డిగ్రీస్ బై 180 degrees. ఇదే. నెక్స్ట్, ఈ టీటా ఏమైనా స్మాల్ అయి ఉండాలి ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే, ఎస్ ఈక్వల్ టు ఆర్ టీటా అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం మనం. టీటా రేడియన్స్లో ఉంది అని అనుకోండి. సో ఈ ఫార్ములా యూజ్ చేయడానికి టీటా వెరీ స్మాల్ అవ్వాలని ఏమైనా కండిషన్ ఉందా? అస్సలు లేదు. సో టు యూజ్ దిస్ ఫార్ములా ఎస్ ఈక్వల్ టు ఆర్ టీటా, టీటా నీడ్ నాట్ బి స్మాల్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, కొన్ని చోట్ల కొన్ని ఫార్ములాస్ మనం యూజ్ చేసేటప్పుడు లేదా కొన్ని అప్రాక్సిమేషన్స్ తీసుకునేటప్పుడు టీటా వెరీ స్మాల్ అయి ఉండాలి. ఇక్కడ అలా అవ్వక్కర్లేదు. ఎస్ ఈక్వల్ టు ఆర్ టీటాకి టీటా రేడియన్స్లో ఉంటే చాలన్నమాట. ఓకే, అది లార్జ్ యాంగిల్ అయినా అయి ఉండొచ్చు, స్మాల్ యాంగిల్ అయినా అయి ఉండొచ్చు, వెరీ స్మాల్ యాంగిల్ అయినా అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4 quadrants తీసుకున్నాను నేను ఈ డయాగ్రామ్లో. దీన్ని ఈ 0 degrees to 90 degrees ఉన్నదాన్ని ఈ పోర్షన్ ఏమంటారంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు అనమాట. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయంటే దే లై బిట్వీన్ 0 degrees and 90 degrees. సో 0 degreesకి 90 degreesకి మధ్యలో ఉంటాయి అన్నమాట ఈ వాల్యూస్. నెక్స్ట్ క్వాడ్రంట్ 2 అంటే ఈ 90 degreesకి 180 degreesకి మధ్యలో ఉన్న పోర్షన్. ఇక్కడ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ 90 degreesకి 180 degreesకి మధ్యలో ఉంటాయి అన్నమాట. 90 degrees less than theta less than 180 degrees. ఇన్ బిట్వీన్ 90 degrees and 180 degrees ఉంటుంది, క్వాడ్రంట్ 2 అవుతుంది. క్వాడ్రంట్ 3లో యాంగిల్స్ ఎలా ఉంటాయి, ది లై బిట్వీన్ 180 degrees and 270 degrees. నెక్స్ట్ క్వాడ్రంట్ 4లో యాంగిల్స్ ఎలా ఉంటాయి, దే ఆర్ గ్రేటర్ దాన్ 270 degrees బట్ లెస్ దాన్ 360 degrees. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ 0 degrees తర్వాత అది 360 degrees అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రైట్ యాంగిల్ 90 degrees, ఫర్దర్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రైట్ యాంగిల్ 90 degrees, ఫర్దర్ 90 degrees అంటే 90 + 90 180. మరొక రైట్ యాంగిల్ ఇక్కడ 180 + 90 270, ఇక్కడ 4th రైట్ యాంగిల్ కదమ్మా. సో 270 + 90 అంటే 360 degreesకి తిరిగి వచ్చినట్టు అనమాట. సో అందుకని ఈ ఫస్ట్ క్వాడ్రంట్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎవరైనా 360 degrees + θ అన్నారు అనుకోండి, 360 degrees + θ, ఈ యాంగిల్ ఎన్నో క్వాడ్రంట్లో ఉంటుంది అని అడిగారు అనుకోండి, ఫస్ట్ క్వాడ్రంటా, సెకండా, థర్డా, ఫోర్తా అన్నారు అనుకోండి, 360 +
అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మనం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 360 degrees అయింది ప్లస్ సంథింగ్, అంటే ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. ఎవరైనా 360 degrees మైనస్ θ అన్నారనుకోండి, 360 degrees మైనస్ θ అన్నారనుకోండి, ఈ లైన్ 360 లైన్ 360 మైనస్ సంథింగ్ అంటే ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఫోర్త్ క్వాడ్రంట్. సిమిలర్లీ ఎవరైనా 90 మైనస్ θ అనే యాంగిల్ ఇచ్చి ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఆ యాంగిల్ అని అడిగారు అనుకోండి, 90 మైనస్ θ. సో ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈజ్ 90 degrees. ఓకేనా? సో 90 మైనస్ θ అంటే ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. 90 ప్లస్ θ అన్నారు అనుకోండి, 90 కన్నా ఎక్కువ, దెన్ ఇట్ ఫాల్స్ ఇన్ టు ద సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ 180 degrees అని తెలుసు మీకు ఇదంతా. ఎవరైనా 180 degrees మైనస్ θ అన్నారనుకోండి, లేదా రేడియన్స్లో మాట్లాడితే పై మైనస్ θ అన్నారనుకోండి, ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఆ యాంగిల్ అని అడిగారు అనుకోండి, ఇట్ ఫాల్స్ ఇన్ టు ద సెకండ్ క్వాడ్రంట్. సిమిలర్లీ 180 ప్లస్ θ అన్నారు, 180 ప్లస్ θ అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 180 ప్లస్ θ అంటే అడిషనల్గా ఇంకొంచెం యాంగిల్ కలుస్తుంది. సో ఇట్ ఫాల్స్ ఇన్ టు ద థర్డ్ క్వాడ్రంట్. 270 మైనస్ θ అన్నారు అనుకోండి, దెన్ ఆల్సో దట్ యాంగిల్ ఫాల్స్ ఇన్ టు ద థర్డ్ క్వాడ్రంట్. ఎందుకంటే ఇక్కడ వరకు ఇంకో ఈ మొత్తం యాంగిల్ ఇదంతా 270 degrees. 270 degrees మైనస్ సంథింగ్ అన్నారంటే ఖచ్చితంగా అది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. 270 degrees ప్లస్ θ అన్నారనుకోండి, అప్పుడు ఈ లైన్ దాడుతుంది. సో ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఫోర్త్ క్వాడ్రంట్. రైట్? ఓకే, చూడండి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారా మీరు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని రాశాను. దేనికోసం? ఒకటి గుర్తుంచుకోవడం కోసం. ఇక్కడ చూడండి, ఆల్ అంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఏంటవి? సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. ఆల్ దీస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ ఇన్ దిస్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే యాంగిల్ బిట్వీన్ 0 and 90 degrees ఉన్నప్పుడు నీకు ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూని ఆన్సర్ కింద ఇస్తాయన్నమాట. అంటే కాస్ 30 అంత పాజిటివ్ అని నెగిటివ్ అని అడిగారు అనుకోండి ఎవరైనా, నేను 30 degrees అంటే అది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. కాస్ 30 degrees పాజిటివ్ అని నెగిటివ్ అని అడిగారు. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు కాస్ పాజిటివ్, నాట్ ఓన్లీ కాస్, రిమైనింగ్ ఆల్ ఫంక్షన్స్ ఆల్సో గివ్స్ యూ ఏ పాజిటివ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేను సైన్ 60 degrees పాజిటివ్ అని నెగిటివా, tan 30 degrees పాజిటివ్ అని నెగిటివా, సీకెంట్ 25 degrees పాజిటివ్ అని నెగిటివా, కాట్ 15 degrees పాజిటివ్ అని నెగిటివ్ అని అడిగారు. ఈ అన్ని క్వశ్చన్స్లోనూ నేను ఇచ్చిన యాంగిల్స్ అన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటున్నాయి కాబట్టి ఆల్ దోస్ ఫంక్షన్స్ గివ్స్ యూ ఏ పాజిటివ్ ఆన్సర్. అలా కాకుండా ఎవరైనా నిన్ను సెకండ్ క్వాడ్రంట్కి సంబంధించిన యాంగిల్ ఇచ్చి క్వశ్చన్ అడిగారు అనుకోండి, చూడండి సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ అంటే ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 90 degrees బట్ లెస్ దాన్ 180 degrees. ఆ సెకండ్ క్వాడ్రంట్లో 2 ఫంక్షన్స్ మాత్రమే పాజిటివ్ వాల్యూ ఇస్తాయి. ఏ ఫంక్షన్స్ పాజిటివ్ వాల్యూస్ ఇస్తాయో ఇక్కడ మెన్షన్ చేశాను. అనేది ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయింది కదా, దానికి గుర్తుగా మనం ఆల్ సిల్వర్ అని రాస్తాం. ఇక్కడ సిల్వర్, ఎస్ అంటే సైన్. సైన్ రెసిప్రోకల్ ఎవరు? కొసికెంట్. సో సైన్ అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ second quadrant. Except these two, remaining 4 trigonometric functions gives you a negative value for the angles belongs to the second quadrant. అంటే ఎగ్జాంపుల్కి 90 కన్నా అబోవ్ యాంగిల్ తీసుకోండి, 180 కన్నా తక్కువ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 degrees అని తీసుకున్నాను యాంగిల్. సో డెఫినెట్లీ ఇట్ ఫాల్స్ ఇన్ టు ద సెకండ్ క్వాడ్రంట్. నేను సైన్ 120 పాజిటివా నెగిటివా అని అడిగారు. సైన్ 120 degrees, సో క్లియర్లీ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వాల్యూ. కొసికెంట్ 120 degrees ఈస్ ఆల్సో ఏ పాజిటివ్ వాల్యూ. బట్ నిన్ను కాస్ 120 అంత అని అడిగారు అనుకోండి, కాస్ 120 degrees. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ వాల్యూని ఇస్తుంది కాబట్టి నెగిటివ్. tan 120 degrees, cot 130 degrees ఇలా అడిగారు అనుకోండి, ఎక్సెప్ట్ సైన్ అండ్ కొసికెంట్ రిమైనింగ్ ఫంక్షన్స్ గివ్స్ యూ నెగిటివ్ వాల్యూ ఫర్ ద యాంగిల్స్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లోకి రండి. ఆల్ సిల్వర్ టీ. సో టీతో స్టార్ట్ అవుతుంది ఈ వర్డ్. సో టీ అంటే టాన్, దాని రెసిప్రోకల్ ఎవరు? కాట్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉండే యాంగిల్స్కి టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ వాల్యూస్ని ఇస్తాయి, రిమైనింగ్ ఫంక్షన్స్ నెగిటివ్ వాల్యూస్ని ఇస్తాయి. సో అలాగే అంటే థర్డ్ క్వాడ్రంట్లో అంటే యాంగిల్ ఎలా ఉండాలి? 180 degrees కంటే ఎక్కువ ఉండాలి, 270 degrees కంటే తక్కువ ఉండాలి అనమాట.
ఫోర్త్ క్వాడ్రంట్లో కప్స్ అని ఉంది చూడండి, వర్డ్ సితో స్టార్ట్ అయింది. సితో స్టార్ట్ అయిన ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఏంటి? కాస్ ఇక్కడ మనకి. సో కాస్ అండ్ రెసిప్రోకల్ సీకెంట్ బోత్ గివ్స్ యూ పాజిటివ్ వాల్యూస్ ఫర్ ద యాంగిల్స్ లై ఇన్ ద fourth quadrant. So except cos and secant, remaining trigonometric functions, what are they? Sin, tan, cot, cosecant, they give you negative values for the angles belongs to the fourth quadrant. For example, నేను ఎవరైనా ఇలా క్వశ్చన్ అడిగారు, sin 270 ప్లస్ థీటా పాజిటివా నెగిటివా అని అడిగారు. అంటే ఇది 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1 ఇట్ ఈస్ లెస్ దాన్ 0 అని, సెకండ్ ఆప్షన్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. అంటే లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ కదమ్మా, గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్. రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగారు. సో 270 డిగ్రీస్ ప్లస్ థీటా. సో 270 ప్లస్ అంటే ఎన్నో క్వాడ్రంట్లోకి వస్తుంది? అది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ తప్ప మిగతావన్నీ నెగిటివ్ వాల్యూస్ని ఇస్తాయి. ఇక్కడ సైన్ ఇచ్చాను నేను, సో డెఫినెట్గా నెగిటివ్ వాల్యూస్ని ఇస్తుంది ఆన్సర్ కింద. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అలా కాకుండా ఎవరైనా నిన్ను కాస్ 300 డిగ్రీస్ పాజిటివా నెగిటివా అని అడిగారు. 300 డిగ్రీస్ అంటే it is less than 360, greater than 270 degrees. So this 300 degrees falls into the fourth quadrant. In fourth quadrant, cos gives you a positive value, so it is greater than 0 అని చెప్పాలన్నమాట. సో ఇలా మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చే వాల్యూ పాజిటివ్ నెగిటివ్ అనేది దీని నుంచి మనం డిసైడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ సైన్ థీటా కాస్ థీటా ఎక్స్పాన్షన్స్ ఇంతకుముందు ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తుందా? లాస్ట్ వీడియోలో వీటి కోసం చెప్పాను. ఇవి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నెక్స్ట్ స్లైడ్లో ఇవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి రీకాల్ చేసుకోండి. సైన్ థీటా ఎక్స్పాన్షన్ ఏంటి? థీటా మైనస్ థీటా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ థీటా పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ థీటా పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అదే కాస్ థీటా ఎక్స్పాన్షన్ ఏంటమ్మా? 1 మైనస్ థీటా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ థీటా పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ మైనస్ థీటా పవర్ 6 బై 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ పవర్ ఎక్స్ కూడా చెప్పుకున్నాం అప్పుడు మనం, అవునా? ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటి ఎవరికైనా గుర్తుందా? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ని ఇలా రాయొచ్చు, లేదా ఇలా కూడా రాయొచ్చు, ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని గుర్తున్నాయి కదా మీకు? ఇవన్నీ యాక్చువల్గా మెక్లారిన్స్ థీరం నుంచి వచ్చాయన్నమాట. వాట్ ఈజ్ మెక్లారిన్స్ థీరం? ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ టేలర్స్ థీరం. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు మెక్లారిన్స్ థీరం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏమన్నా రాసాను చూడండి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ డాష్ 0 ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎఫ్ డాష్ 0 అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఒకసారి మనం డిఫరెన్షియేట్ చేశాక ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే అది ఇచ్చే వాల్యూ అనమాట ఎఫ్ డాష్ 0 అంటే. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి క్యాలిక్యులస్లో మీకు నేను అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, థర్డ్ టర్మ్ ఎఫ్ డబల్ డాష్ 0 అని ఉంది. డబల్ డాష్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట. ఎఫ్ ట్రిపుల్ డాష్ ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి ఎక్స్ ప్లేస్లో 0 పెడితే వచ్చే వాల్యూ అనమాట ఇది ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ 0 అంటే. ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ సో ఆన్. సో ఇక్కడ క్లియర్గా మెక్లారిన్స్ థీరంలో మనం ఏం చేసాం? డిఫరెన్షియేషన్ యూజ్ చేసాం, అంటే క్యాలిక్యులస్. సో ఎప్పుడైతే క్యాలిక్యులస్ని యూజ్ చేస్తున్నామో అక్కడ యాంగిల్స్ జనరల్గా మనం రేడియన్స్లో చేస్తాం అన్నమాట. యాంగిల్స్ని రేడియన్స్లో తీసుకుని మనం సింప్లిఫికేషన్ అనేది చేస్తాం. కాబట్టి మెక్లారిన్స్ థీరంలో మనం క్యాలిక్యులస్ యూజ్ చేసాము. సో థీటా రేడియన్స్లో తీసుకుని చేసినవి అవన్నీ. సో కాబట్టి మనకి ఆ మెక్లారిన్స్ థీరం నుంచి వచ్చిన ఈ ఎక్స్పాన్షన్స్ కూడా థీటా రేడియన్స్లో ఉన్నప్పుడే వ్యాలిడ్ అనమాట. కాబట్టి ఇక్కడ నేను రాసిన ఈ రెండు చూడండి, ఎప్పుడు వ్యాలిడ్? థీటా షుడ్ బీ ఇన్ రేడియన్ ఓన్లీ. రేడియన్లో ఉన్నప్పుడే ఈ రిజల్ట్స్ ట్రూ. ఓకేనా? సో
ఈ సిరీస్ దగ్గరికి రండి. e పవర్ x ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అని ఉంది కదా. ఇక్కడ నేను ఈ పవర్ 1 ఎంత అని అడిగాను మిమ్మల్ని. ఈ పవర్ 1 అంటే ఎక్స్ ప్లేస్లో 1 రాసేయండి. సరే, ఫస్ట్ టర్మ్ ఎలాగో 1 ఉంది, 1 ప్లస్ సెకండ్ది ఎక్స్ ప్లేస్లో 1 రాయండి, ఎందుకంటే మనకి ఈ వాల్యూ కావాలి. ఈ అంటే ఎంత? ఈ పవర్ 1. సో 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్. తెలుసా 2 ఫ్యాక్టోరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో? 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 అనమాట. 2 ఇంటూ 1 2. కాబట్టి 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1 బై 3 ఫ్యాక్టోరియల్ ఎలా చేయాలో తెలుసా మీకు? 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ అలా రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి 1 by 1 అంటిల్ వి గెట్ ద లాస్ట్ టర్మ్ యాజ్ 1. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంత వచ్చింది? 6. కాబట్టి ఇది 6 ప్లస్ ఎక్స్ పవర్ 4 by 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ టర్మ్ ఎక్స్ పవర్ 4 అంటే x1 కాబట్టి 1 పవర్ 4 అంటే 4 బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు, లేదా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. చూడండి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. సో సింపుల్గా ఇదంతా ఎక్స్పాన్షన్ రాయకుండా 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని కూడా రాసుకోవచ్చు. సో సరే, సో ఎంత వస్తుందమ్మా ఇది? 6 ఇంటూ 4 24 అంటే 1 by 24 ప్లస్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.718. సో రిమెంబర్ ద వాల్యూ ఆఫ్ ఈ వాల్యూని ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మీకు ఈ ఎక్స్పోనెంట్ ఫంక్షన్ కనిపించింది అనుకోండి, కనిపించింది అనుకోండి, అనగానే మీకు ఈ నెంబర్ గుర్తు రావాలన్నమాట. ఈజ్ ఎ నెంబర్, స్మాల్ ఈజ్ ఎ నెంబర్, 2.718 ఈజ్ ఇట్స్ అప్రాక్సిమేట్ వాల్యూ. నెక్స్ట్ మీకు ఇది వచ్చా ఎవరైనా నిన్ను NC2 ఎంత అని అడిగారు అనుకోండి, NC2 ఇలాంటి నొటేషన్ చూస్తూ ఉంటాం మనం. సో NC2 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని అర్థం అనమాట. అది ఫార్ములా. సో n ఫ్యాక్టోరియల్ ఏమని రాసుకోవచ్చు మనం? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n minus 2 into and so on 1 by n minus 2 factorial into 2 factorial. 2 factorial value 2 అని చూసాం ఇందాక మనం. చూడండి, n minus 2 factorial అంటే ఎంత? n minus 2 into n minus 3 into and so on 1 కదా. సో ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగిలింది మనకి? n into n minus 1 by 2. కాబట్టి NC2 ఎంత అని అడిగితే ఫార్ములా ఏంటి? n into n minus 1 by 2. సిమిలర్లీ NC3 చూద్దామా? ఫార్ములా నుంచి ఇది n ఫ్యాక్టోరియల్ బై n minus 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ ఏమని రాసుకోవచ్చు? n ఇంటూ n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4 into until you get 1. సో డినామినేటర్లో ఏముంది? n minus 3 ఫ్యాక్టోరియల్ into 3 ఫ్యాక్టోరియల్. చూడండి, ఈ పార్ట్ చూడండి అమ్మా మీరు, ఈ పార్ట్ చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ n minus 3 ఫ్యాక్టోరియల్ ఇది. కాబట్టి ఈ పార్ట్ ఈ n minus 3 ఫ్యాక్టోరియల్ని క్యాన్సిల్ చేసేయచ్చు మనం. ఏమొచ్చింది వాల్యూ అప్పుడు? n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 by 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇట్ ఈస్ 6. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ NC3. ఆ n ప్లేస్లో ఏదో ఒక నెంబర్ ఇవ్వచ్చు వాళ్ళు, 5 కానీ 6 కానీ ఎనీ నెంబర్, రైట్? నౌ సీ దిస్ టేబులర్ ఫామ్ చూడండి ఒకసారి. ఇక్కడ నేను 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ తీసుకున్నాను, sin θ, cos θ అండ్ tan θ. డిఫరెంట్ యాంగిల్స్కి అవి ఇచ్చే వాల్యూస్ని ఇక్కడ రాశాను చూడండి. ఓకే, సో ఈ టేబుల్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది sin 0 వాల్యూ అంతే. ఇక్కడ చూడండి, ఇదంతా ఈ రో మొత్తం
సైన్ వాల్యూస్, సైన్ తీసుకునే వాల్యూస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ 0 0, సైన్ 30 degrees 1/2. హియర్ యాంగిల్ ఈస్ టేకెన్ ఇన్ డిగ్రీస్. ఓకేనా? నువ్వు కావాలంటే రేడియన్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. 30 degrees అంటే ఎన్ని రేడియన్? π/6 రేడియన్. సో సైన్ 30 ఈజ్ హాఫ్. సైన్ 37 degrees, 37 degrees కూడా చాలా ఇంపార్టెంట్ యాంగిల్ మనకు ఫిజిక్స్లో. సో సైన్ 37 degrees అంటే 3/5. సైన్ 45 degrees అంటే 1/√2. నెక్స్ట్ 53 degrees. ఓకే, సైన్ 53 degrees అంటే 4/5. సైన్ 60 degrees √3/2. ఈ వాల్యూస్ గుర్తుంటేనే నువ్వు ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయగలుగుతావు. చాలా వరకు ప్రాబ్లమ్స్లో ఇవి అవసరం అవుతాయి కాబట్టి మీరు ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. సైన్ 90 degrees 1. నెక్స్ట్ 90 కన్నా ఇంకా యాంగిల్ పెరుగుతుంది అనుకోండి. ఇక్కడ చూడండి 0 to 90 degrees అంటే ఈ పార్ట్ అంతా ఫస్ట్ క్వాడ్రంట్ పార్ట్. ఇదంతా ఏంటిది? క్వాడ్రంట్ 1. 0కి 90కి మధ్యలో ఉన్న యాంగిల్స్ అన్నీ క్వాడ్రంట్ 1లోకి వస్తాయి. సో ఇవన్నీ క్వాడ్రంట్ 2. సార్ థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ వాల్యూస్ ఏంటి? అవి గుర్తుపెట్టుకోకర్లేదు, మనం వాటిని కావాలంటే అవసరమైనప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో అలాగే కాస్ వాల్యూస్ చూడండి, గుర్తుపెట్టుకోండి. కాస్ 0 1, కాస్ 30 degrees √3/2, కాస్ 37 degrees 4/5, కాస్ 45 degrees 1/√2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ 45 1/√2నే, కాస్ 45 కూడా 1/√2నే. అలాగే కాస్ 53 అంటే 3/5, కాస్ 60 degrees అంటే 1/2, కాస్ 90 0. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ యాంగిల్ మాత్రం ఏంటది? కాస్ 120 degrees ఎంత? -half. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. కాస్ 120 degrees -half. కాస్ 135, కాస్ 150, కాస్ 180. ఇవి డైరెక్ట్ గుర్తుపెట్టుకోలేకపోయినా మనం అప్పటికప్పుడు సాల్వ్ చేసుకున్నాను ఆ వాల్యూస్ ఎంత అనేది చెప్పచ్చు. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ యాంగిల్స్ ఇక్కడ నేను రాశాను. ఇక్కడ అట్లీస్ట్ మీరు 120 degrees వరకు అయినా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సార్ మరి ట్యాన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే తెలుసు. ట్యాన్ టీటా అంటే సైన్ టీటా/కాస్ టీటా. ఇవి గుర్తున్నాయి అనుకోండి మీకు వాల్యూస్. వాటి రేషియోస్ తీసుకోవడం. 0/1 0, 1/2/√3/2 అంటే 1/√3. అంటే tan 30 ఎంత అంటే సైన్ 30/కాస్ 30 కదా. సో 1/2/√3/2. 2 క్యాన్సిల్ అయితే 1/√3 మిగులుతుంది అలా. సో tan 37 degrees ఎంత అంటే సైన్ 37/కాస్ 37. 3/5/4/5. 5 క్యాన్సిల్ అయితే 3/4 ఇలా. సో tan 45 degrees ఎంత? 1/√2/1/√2. సైన్ 45/కాస్ 45 1 కదా. సో ఇలా. అలాగే tan 90 degrees ఎంత? ఇన్ఫినిటీ. tan 60 degrees ఎంత? √3. tan 53 degrees ఎంత? 4/3. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. ముందు నేను ఇప్పుడు ఈ 0 degrees దీనికోసం మాట్లాడతాను. 0 cos 0 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ ఎక్స్పాన్షన్స్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, సైన్ టీటా ఈక్వల్ టు టీటా మైనస్ టీటా క్యూబ్/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ టీటా పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ మైనస్ టీటా పవర్ 7/7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. If you want to find sine 0 degrees, simply put theta equal to 0 here. See, we know that if theta is 0 degrees, it is 0 radian 2. Okay, 0 degrees ante 0 radians hai kada. So put theta equal to 0 in this formula. So it becomes 0. So what is the value of sine 0? కాబట్టి సైన్ 0 వాల్యూ కావాలంటే టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతుంది? 0 - 0 + 0, ఇట్ బికమ్స్ 0. సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ కాస్ 0, దట్ 0 మే బి in degrees or radian. Of course, these expansions are true only when theta is measured in radian. So in order to get cos 0, we have to substitute 0 in the place of theta everywhere. కాబట్టి చూడండి 1 minus theta 0 ఉంచామనుకోండి, టర్మ్ 0 అవుతుంది. All these remaining terms becomes
0 కదా, అండ్ సో 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 ఫైనల్గా ఏం మిగిలింది 1. అందుకని ఎక్స్పాన్షన్స్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, sin 0 ఈజ్ 0 అండ్ cos 0 ఈజ్ 1. ఓకే, పెట్టుకోవడం ఇంకా మీకు ఈజీ. సార్ మరి 30 degrees ఓకే ఇది అండ్ 60 degrees, ఈ యాంగిల్స్ బై హార్ట్ చేయాలా? అవసరం లేదు. బై హార్ట్ చేయకుండా వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఇక్కడ చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, మీరు దానికోసం ఏం చేస్తారంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి. తెలుసు కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అందులో ఉన్న సైడ్స్ అన్నీ సేమ్ సైజ్ ఉంటాయి. నేను 1 యూనిట్ లెంత్ ఉన్న అంటే 1 మీటర్ ఆర్ 1 సెంటీమీటర్ సైడ్ లెంత్ ఉన్న ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే 3 కార్నర్స్ దగ్గర యాంగిల్ సేమ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? టోటల్ 180 degrees అవ్వాలి కాబట్టి ఈచ్ కార్నర్ దగ్గర నీకు 60 degrees యాంగిల్ ఉంటుందని తెలుసు. తెలియకపోతే తెలుసుకో. నెక్స్ట్ ఈ హైట్ అంటారు దీన్ని, చూడండి ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ హెచ్కి ఫార్ములా ఏంటంటే √3/2 ఇంటూ సైడ్ లెంత్. ఇక్కడ సైడ్ లెంత్ ఎంత? 1 కదా, సో అందుకని √3/2 ఇంటూ 1 అంటే √3/2 అవుతుంది హైట్. ఈ విషయాలు తెలిస్తే మీరు sin 30 కానీ sin 60 కానీ లేదా cos 30 కానీ cos 60 కానీ లేదా tan 30 or tan 60 వాల్యూస్ ఈజీగా చెప్పేయచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సో ముందు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి. 1 యూనిట్ సైడ్ లెంత్ ఉన్నది కాబట్టి ఇది 1. ఈ హైట్ ఎంత ఇందాకనే చూస్తాం మనం, √3/2. ఇక్కడ యాంగిల్ ఎంత అమ్మా? ఇది 60 degrees. చూడండి వెర్టికల్ లైన్ బైసెక్టర్ కాబట్టి ఈ యాంగిల్ క్లియర్లీ 30 degrees ఉంటుంది. సో వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీదకి మనం ఒక లైన్ని డ్రా చేస్తే అది యాంగులర్ బైసెక్టర్ అవ్వడం వల్ల అది మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ లెంత్ ఎంత ఉంటుందంటే 1/2 ఉంటుంది ఈ పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి. సో మీరు ఈ లెఫ్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పోర్షన్ మాత్రమే అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేను sin 30 ఎంత అని అడిగారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ sin 30 అంటే ఆపోజిట్ సైన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో sin 30కి ఆపోజిట్ సైడ్ ఎవరు? 1/2, హైపోటెన్యూస్ 1 కదా, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే సైన్ హైపోటెన్యూస్ అంటాం. సో sin 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2/1, దట్స్ వై ఇట్ ఈస్ 1/2. అవునా కదా? చూడండి ఇక్కడ. సో sin 30 ఎంత? 1/2. మరి cos 30 ఎంత? అది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి cos 30, cos అంటే adjacent side by hypotenuse. So cos 30 equal to adjacent side √3/2 by hypotenuse 1. So cos 30 వాల్యూ ఎంత? √3/2 హోల్ బై 1 అంటే √3/2. ఇది ఓకే. సో cos 30 వాల్యూ ఎంత? √3/2. Similarly you can find the value of sin 60 and cos 60. sin 60 ఎంత అన్నారు నేను? సైన్ కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో sin 60 ఈక్వల్ టు √3/2 హోల్ బై 1, నథింగ్ బట్ √3/2. అందుకని చూడండి sin 60 వాల్యూ చూడండి ఇక్కడ, sin 60 ఈక్వల్ టు √3/2. మరి cos 60 ఎంత? cos 60 అంటే adjacent side by hypotenuse కదా, adjacent side 1/2, hypotenuse 1, so 1/2/1 అంటే 1/2. That's why cos 60 is 1/2. కాబట్టి మీకు ఇది ఎలా గుర్తుంచుకోవాలో తెలిసింది, ఇది ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది. ఇది అయింది. నీకు sin 30 1/2, cos 30 √3/2 అని తెలిస్తే tan 30 చెప్పేయచ్చు అనమాట. ఆ రెండు డివైడ్ చేయడమే కదా, sin θ బై cos θ ఎంత? 1/√3. అలాగే sin 60 √3/2 అని చూసాం, cos 60 1/2 అని చూసాం. సో tan 60 ఎంత అంటే రెండిటికి రేషియో √3/2 హోల్ బై 1/2. 2 క్యాన్సిల్ అయిపోయి √3 మిగులుతుంది మనకి. ఓకేనా అమ్మా? రైట్. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన యాంగిల్ ఏంటి మనకి? 37 degrees అండ్ 53 degrees. ఈ 37
and 53 degrees. So if you observe carefully, they are complementary. అంటే ఆ రెండు యాడ్ చేస్తే 90 degrees వస్తుంది చూడండి. 37 degrees plus 53 degrees 90 degrees. సో రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 90 degrees వస్తుంటే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం. వాటి వాల్యూస్ తెలుసుకోవడం కోసం పైథాగరన్ ట్రిపుల్ ఆ ట్రయాంగిల్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా వాల్యూస్ని మీరు చెప్పొచ్చు అనమాట. సో లెట్ మీ టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హియర్. పైథాగరన్ ట్రిపుల్ ఏంటంటే 3, 4, 5 ఇవి డైమెన్షన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో పైథాగరస్ థీరంని ఇవి ఒబే చేస్తాయి అన్నమాట. నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఇది 3, ఇది 4 అనుకుంటున్నాను నేను. సో ఆబ్వియస్గా ఇది 5 అవుతుంది. మీరు కావాలంటే పైథాగరస్ థీరం అప్లై చేసి చూడండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సరే, ఇక్కడ ఇంకా ఈ రెండు యాంగిల్స్లో ఒకటి 37 degrees, ఒకటి 53 degrees. ఏది 37 degrees? చాలా ఈజీ. 3కి ఆపోజిట్లో ఉండేది 37 degrees. సో ఈ ట్రయాంగిల్ గుర్తుంచుకుంటే మీరు sin 37 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3/5. సో sin 37 degrees ఈక్వల్ టు 3/5. అలాగే కాస్ 37 ఎంత? కాస్ 37 degrees అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి 4/5. ఈ రెండిటి రేషియో తీసుకుంటే నీకు tan 37 degrees ఎంత వస్తుంది? 3/4. నెక్స్ట్ అలాగే 53 degrees. సో sin 53 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 4 బై హైపోటెన్యూస్ 5. సో 4/5. సో అందుకని sin 53 degrees 4/5. కాస్ 53 degrees ఎంత? ఇది 53 degrees కదా. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ 3, హైపోటెన్యూస్ 5, దట్స్ వాట్ ఈస్ 3/5. ఈ రెండిటి రేషియో తీసుకుంటే మీకు tan వస్తుంది అనమాట. tan ఈక్వల్ టు సైన్ బై కాస్ కదా. 4/5 హోల్ బై 3/5. 5 క్యాన్సిల్ అయిపోయి నీకు 4/3 మిగులుతుంది. సో tan 53 ఎంత? 4/3. నెక్స్ట్ 90 degrees కోసం మాట్లాడుకుందాం. sin 91 ఎందుకు అయింది? కాస్ 90 degrees 0 ఎలా అయింది అనేది ఒకసారి చూద్దాం మనం. సరే, మన దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంది అని అనుకోండి. సో దిస్ ఈజ్ యాంగిల్ థీటా. దిస్ ట్రయాంగిల్ ఈజ్ లెట్ us say ABC ఈజ్ ద గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక ఇప్పుడు సైన్ థీటా అంటే ఏంటి? ఫార్ములా సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ అంతా ఇక్కడ BC బై హైపోటెన్యూస్ ఈజ్ AB. సో సైన్ థీటా ఈక్వల్ టు BC బై AB. సిమిలర్లీ కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ ఎంతమ్మా? AC. హైపోటెన్యూస్ ఈజ్ AB కదా. థీటా 90 degrees అయినప్పుడు ఈ సైన్ 90 degrees వాల్యూ ఎంత, కాస్ 90 degrees వాల్యూ ఎంత అనేది చూడాలి ఇప్పుడు మనం. సరే, సో ఈ యాంగిల్ ప్రజెంట్ ఇట్ ఈస్ లెస్ దాన్ 90 degrees యాంగిల్ కదా, ఎక్యూట్ యాంగిల్. దీన్ని 90 degrees కింద ఎలా చేయాలి అంటే, సో టేక్ దిస్ లైన్ యాజ్ ఎ రిఫరెన్స్ లైన్. ఓకే, దీన్ని మనం రిఫరెన్స్ లైన్ కింద తీసుకుందాం. సో హియర్ రిఫరెన్స్ లైన్ ఈజ్ కోయిన్సైడెడ్ విత్ ద లైన్ AC. ఈ C అనే పాయింట్ని ఇక్కడ ఫిక్స్ చేయండి అంటే ఇమ్మూవబుల్ అనుకోండి దీన్ని. సో B అండ్ A దే ఆర్ మూవబుల్ అని అజ్యూమ్ చేయండి. మీరేం చేస్తారంటే ఈ A అనే పాయింట్ని ఇలా మూవ్ చేస్తూ రండి ముందుకి. A అనే పాయింట్ని ఇలా మూవ్ చేయండి, మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. A ఇలా ముందుకు వస్తుంది అనుకోండి, B అనేది ఇలా పైకి రైజ్ అవుతూ ఉంటుంది. సో whenever this point A comes closer to the point C, then angle made by the line AB with the reference line increases. అవునా కదా? అంటే దీన్ని నెక్స్ట్ డయాగ్రామ్ని నేను డ్రా చేశాను అనుకోండి. ఇదిగో ఇది రిఫరెన్స్ లైన్. ఓకే, ఇదేమో లైన్ BC. చూడండి, B కొంచెం పైకి వెళ్ళింది A ముందుకు రావడం వల్ల. సో A ఇది A.
So obviously here the angle, let us say theta dash is greater than theta. ఈ టీటా కన్నా ఈ టీటా డాష్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఏ అనే పాయింట్ ముందుకు వచ్చే కొద్దీ టీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఇలా జరిగింది అని అనుకోండి. అస్యూమ్ దట్ ఏ ఈజ్ వెరీ క్లోజ్ టు సి. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఏ ఈజ్ very close to C. That means A is coincided with C at some instant of time. అంటే ఏ అన్నా సి అన్నా ఒకటే పాయింట్ అయిపోయాయి అనమాట. అప్పుడు బి ఫర్దర్గా రైజ్ అయ్యి మేబీ ఇక్కడెక్కడ ఉండొచ్చు. దెన్ యాంగిల్ మేడ్ బై దట్ లైన్ ఏబి విత్ ద రిఫరెన్స్ లైన్ ఈజ్ 90 degrees. అంటే టీటా వాల్యూ ఎంత అయిపోయింది ఇప్పుడు 90 degrees అయిపోయింది. Now this diagram is very important for us. So whenever point A coincides with point C, then it's clear that AB equal to BC. అవునా కదా? AB ఎంత ఉంటుందో BC వాల్యూ కూడా అంతే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ AC? AC అనే సైజ్ ఏమైంది? ఇప్పుడు AC మ్యాగ్నిట్యూడ్ చూడండి, A ఇలా Cకి క్లోజ్గా వస్తుంటే డిక్రీజ్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్. Whenever A coincides with C, then AC becomes 0. Now put these values in these functions. Sin theta అంటే BC by AB. BC అన్నా AB అన్నా ఒకటే కాబట్టి sin 90 degrees ఎంత అని అడిగినప్పుడు BC AB ఈక్వల్ అయిపోతాయి కాబట్టి ద గెట్స్ క్యాన్సిల్డ్. అంటే sin 90 వాల్యూ ఎంత అంటే 1. వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. సిమిలర్లీ cos 90. ఇక్కడికి రండి. cos 90 degrees ఎంత అని అడిగారు నేను. AC వాల్యూ ఎంత 0 by AB. 0 by anything is 0. That's why cos 90 degrees is 0. గుర్తుంటాయి కదా రిజల్ట్స్. సో cos 90 0, sin 90 1. వాట్ అబౌట్ tan 90 degrees? ఇది ఇంకా ఈజీ. sin 90 by cos 90 కదా. సో sin 90 degrees by cos 90 degrees. sin 91 cos 90 0. 1 by 0 is infinity or undefined. సో మనకి మిగిలింది 45 degrees. sin 45 1 by root 2 ఎలా అయింది? cos 45 1 by root 2 ఎలా అయింది అనేది చూద్దాం మనం. For that purpose again let me take a right angle triangle where two sides have same size. అంటే సపోజ్ ఇది 1 యూనిట్ అనుకోండి, ఇది కూడా 1 యూనిట్ అని తీసుకోండి. ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇక్కడ యాంగిల్ ఈక్వల్ ఉండాలి కదా. ఇక్కడ ఆబ్వియస్లీ 90 degrees. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి దీస్ యాంగిల్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ హియర్ దిస్ ఈజ్ 90 degrees బికాస్ ఐ హ్యావ్ టేకెన్ ఏ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. టోటల్ యాంగిల్ 180 degrees అవ్వాలి. ఇది 90 కాబట్టి ఈ రెండిటి సమ్ 90 degrees అవ్వాలి. బట్ దే ఆర్ ఈక్వల్. దట్స్ వై ఆబ్వియస్లీ దే షుడ్ బి 45 degrees ఈచ్. సో మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం నుంచి ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది? హైపోటెన్యూస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఒక సైడ్ 1, అనదర్ సైడ్ ఈజ్ ఆల్సో 1. దట్స్ వై ఇట్ ఈస్ క్లియర్లీ రూట్ ఓవర్ 1 + 1 అంటే ఎంత? రూట్ 2. కాబట్టి ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత? రూట్ 2. నౌ యూ క్యాన్ ఫైండ్ sin 45, cos 45 or tan 45. సో నేను sin 45 degrees ఎంత అని అడిగాను ఇక్కడ. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ 45 degreesకి ఆపోజిట్లో 1 ఉంది బై హైపోటెన్యూస్ ఎంత? రూట్ 2. దట్స్ వై sin 45 degrees is 1 by root 2. వాట్ అబౌట్ cos 45 degrees? Adjacent side is 1 and hypotenuse is root 2. That's why it is 1 by root 2. కాబట్టి sin 45 అన్నా cos 45 degrees అన్నా వాల్యూ అంతా 1 by root 2. మరి tan 45 ఎంత? ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. సో tan 45 is opposite side 1 by adjacent side is also 1. 1 by 1 1. So tan 45 degrees is 1. Okay, so that's why it is very easy to remember
దిస్ టేబుల్. చూడండి, మనం అన్ని యాంగిల్స్ కవర్ చేసాం కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవడం మీకు అంత కష్టమేమి కాదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కవర్ చేసాం మనం? 0 నుంచి 90 degrees వరకు కవర్ చేసాం. సార్ మరి 120 degreesకి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ డౌట్ వచ్చింది అనుకో. ఆ 120 degreesకి నేను చెప్తాను, రిమైనింగ్ 135 degrees, 150 degrees, 180 degreesకి మీరు ట్రై చేయండి. నేను sin 120కి చెప్తాను ఇప్పుడు. సో అవర్ విష్ ఈస్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 120 degrees. sin 120 degrees అంటే ఎన్నో క్వాడ్రంట్లో ఉంటుందమ్మా? అది 90 + 30 లాగా విజువలైజ్ చేయండి దాన్ని. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో sin 90 + 30 degrees లాగా దీన్ని విజువలైజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు సైన్ కొసైన్ లాగా మారుతుంది. అంటే cos 30 degrees. పాజిటివా నెగిటివా? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివా పాజిటివా ఆలోచించండి. ఆల్ సిల్వర్ టీ కప్స్. సిల్వర్ సెకండ్ క్వాడ్రంట్ అంటే సైన్ కొసెకంట్ పాజిటివ్ అక్కడ. సో ఇది సైన్ కదా, సో ప్లస్ అన్నమాట ఇది. ఎందుకంటే sin 120 gives you a positive value. 120 lies in second quadrant. In second quadrant sin gives you positive result. So answer should be positive. Cos 30 అంటే ఎంత నేర్చుకున్నాం మనం? √3/2. That's why sin 120 degrees is √3/2. అలాగే మీకు cos 120 కూడా చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. cos 120 degrees దీన్ని ఇలా రాసుకోవచ్చా? cos 180 degrees - 60 degrees అని రాయొచ్చు కదా. రెండు కరెక్టే, 90 + 30 అనొచ్చు, లేదా 180 degrees - 60 degrees అనొచ్చు. వినండి, ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్లోనే ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. దట్స్ వై వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ నెగిటివ్ వాల్యూ హియర్, రైట్. ఇక్కడ 180 degrees అని ఉంది కాబట్టి సేమ్ ఫంక్షన్ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 90 ఉన్నప్పుడు సైన్ కాస్ అవుతుంది. 90 degrees ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు కొసైన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తావు అనుకో, అది సైన్ లాగా కన్వర్ట్ అవుతుంది. 90 degrees ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు tan క్యాలిక్యులేట్ చేస్తుంటే అది కాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సీకెంట్ క్యాలిక్యులేట్ చేస్తుంటే కొసికెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. కొసికెంట్ని క్యాలిక్యులేట్ చేస్తే కొసికెంట్ 90 + θ అన్నాను అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ కొసికెంట్ బికమ్స్ సీకెంట్. సీకెంట్ 90 - θ అన్నాను అనుకోండి, కొసికెంట్ ఫంక్షన్ లాగా అది మారుతుంది అనమాట. అదే 180 degrees ఉన్నప్పుడు సేమ్ ఫంక్షన్, సైన్ అయితే సైన్, కాస్ అయితే కాస్, tan అయితే tan. సో కాస్ 180 degrees అన్నప్పుడు కాస్ ఏ అవుతుంది, కాస్ 60 degreesకి ఈక్వలెంట్. బట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్రెడీ చెప్పాను. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ పెట్టాలి. కాస్ 60 వాల్యూ గుర్తుంది కదా టేబుల్ నుంచి, 1/2. సో -1/2 వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. కాబట్టి కాస్ 120 వాల్యూ అంతా -1/2. ఇలా రిమైనింగ్ యాంగిల్స్ కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ చూడమ్మా, సైన్ అండ్ కొసైన్ కర్వ్స్. ఇందులో మీకు ఇది సైన్ కర్వ్, ఇది ఇదేమో కాస్ కర్వ్. ఇది గ్రాఫ్స్ని ఒకసారి స్టడీ చేద్దాం మనం. చూడండి, ఇక్కడ 0 degrees, ఇక్కడ యాంగిల్స్ అన్ని నేను డిగ్రీస్లో తీసుకున్నా. ఇది 90 degrees, ఇది 180 degrees, 270 degrees, 360 degrees వరకు తీసుకున్నాం మనం. సైన్ ఫంక్షన్ ఎలా వ్యారీ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, పార్ట్ 0 నుంచి 90 degrees వరకు ఈ రీజియన్ ఏమో క్వాడ్రంట్ 1 ఫస్ట్ క్వాడ్రంట్. ఈ రీజియన్ 90 degrees నుంచి 180 degrees వరకు క్వాడ్రంట్ 2 సెకండ్ క్వాడ్రంట్. అది 180 నుంచి 270 degrees వరకు థర్డ్ క్వాడ్రంట్. 270 నుంచి 360 degrees వరకు ఫోర్త్ క్వాడ్రంట్. సో 4 quadrant తీసుకున్నాం మనం. We know in first quadrant all functions are positive, so sin కూడా పాజిటివ్. కావాలంటే చూడండి, ఇక్కడ క్వాడ్రంట్ 1లో కర్వ్ చూడండి ఒకసారి.
ఇలా 0 నుంచి స్టార్ట్ అయింది, సైన్ 0 0 కదమ్మా, అందుకని సైన్ కర్వ్ ఎప్పుడు ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కర్వ్ రైజ్ అవుతుంది, అంటే యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంటే కర్వ్ రైజ్ అయ్యి కరెక్ట్గా 90 degrees దగ్గర సైన్ మ్యాక్సిమం వాల్యూని అటైన్ చేసింది. సైన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే +1 అనమాట. సో 0 నుంచి 90 degrees వరకు క్వాడ్రంట్ 1లో యాంగిల్ పెరుగుతుంటే సైన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ సెకండ్ క్వాడ్రంట్లో చూడండి, సైన్ ఫంక్షన్ ఫాల్స్ డౌన్. సో సైన్ వాల్యూ డిక్రీజ్ అయిపోతూ కరెక్ట్గా 180 degrees దగ్గర సైన్ వాల్యూ ఎంత అయింది, 0 అయిపోయింది. సో క్వాడ్రంట్ 1లోనేమో సైన్ డేటా ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ విత్ యాంగిల్ డేటా, but in the second quadrant as angle increases sin theta decreases. That is what we can observe from this graph. So quadrant 1 2 in both the quadrants sin theta is positive. All silver teacups గుర్తుంది కదా, quadrant 1 లో all functions are positive, that's why sin is also positive. In the second quadrant sin and cosecant are positive. So here we are discussing about a sine curve. So in quadrant 2 it is positive, అందుకనే గ్రాఫ్ above the x-axis ఉందన్నమాట, x-axisకి పైన ఉంది. నెక్స్ట్ క్వాడ్రంట్ 3లో చూడండి ఒకసారి, క్వాడ్రంట్ 3లోను 4లోను గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తారు, ఇట్ ఈస్ బిలో ద x-axis. అంటే క్వాడ్రంట్ 3 క్వాడ్రంట్ 4లో సైన్ నెగటివ్, ఆల్రెడీ తెలిసిన ఫ్యాక్టే. కానీ ఎలా మారుతుంది చూడండి, 180 degrees నుంచి 270 degrees వరకు అలా ఇంకా ఫర్దర్గా సైన్ వాల్యూ ఇంకా రెడ్యూస్ అవుతుంది. కరెక్ట్గా 270 degrees దగ్గర సైన్ రీచెస్ ఇట్స్ మినిమం వాల్యూ, దట్ ఈస్ -1. సైన్ -1ని రీచ్ అయ్యింది. తర్వాత 270 నుంచి 360 degreesకి, అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో నెమ్మదిగా మళ్ళీ రైజ్ అవుతుంది, రైజ్ అయ్యి కరెక్ట్గా 360 degrees దగ్గర ఇది 0 అనే వాల్యూని రీచ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ సైన్ కర్వ్. సిమిలర్లీ లెట్ us try to understand about కాస్ కర్వ్, కొసైన్ కర్వ్. ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి ఆల్ అంటే క్వాడ్రంట్ 1లో అన్ని ఫంక్షన్స్ పాజిటివే, సో కాస్ కూడా క్వాడ్రంట్ 1లో పాజిటివే. మరి ఏ క్వాడ్రంట్లో అది పాజిటివ్, మళ్ళీ ఎప్పుడంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫోర్త్ క్వాడ్రంట్లో మళ్ళీ కాస్ పాజిటివ్. అందుకే చూడండి క్వాడ్రంట్ 1లోను క్వాడ్రంట్ 4లోను కాస్ కర్వ్, బ్లూ కర్వ్ చూడండి, అది అబోవ్ ద x-axis ఉంది. సెకండ్ క్వాడ్రంట్లోను థర్డ్ క్వాడ్రంట్లోను కాస్ నెగిటివ్, కాబట్టి 2లోను 3లోను చూస్తారా ఈ బ్లూ కర్వ్ అంటే కొసైన్కి సంబంధించిన కర్వ్ బిలో ద x-axis ఉందన్నమాట, నెగిటివ్. మరి దీని బిహేవియర్ ఏంటి చూడండి, కాస్ 0 1 అని తెలుసు కాబట్టి ఇది +1 నుంచి స్టార్ట్ అయింది గ్రాఫ్. సో క్వాడ్రంట్ 1లో రెడ్యూస్ అవుతుంది వాల్యూ, 90 degrees దగ్గర 0 అయింది. మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లో కూడా ఇది రెడ్యూస్ అవుతుంది, థర్డ్ క్వాడ్రంట్లో రైజ్ అవుతుంది, నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా కాస్ వాల్యూ రైజ్ అవుతుంది. సో ఇక్కడ కాస్ 180 -1 అంటే కాస్ ఎప్పుడు మినిమం వాల్యూని అటైన్ చేస్తుంది అంటే 180 degrees దగ్గర, మ్యాక్సిమం వాల్యూ 0 degrees దగ్గర. అగైన్ అట్ 360 degrees ఆల్సో ఇట్ రీచెస్ ఇట్స్ పాజిటివ్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ +1. సో ఈ గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్న యాంగిల్స్ అన్ని డిగ్రీస్లో తీసుకున్నాను, రేడియన్స్లో కాదు. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్కైనా కొసైన్కైనా మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1. సో సైన్ థీటా ఆర్ కాస్ థీటా దే లై బిట్వీన్ -1 అండ్ +1. సో సైన్ కాస్ వాల్యూస్ -1కి +1కి మధ్యలో ఉంటే +1 కన్నా ఎక్కువ వాల్యూ ఎప్పుడూ రాదు సైన్కి కానీ కొసైన్కి కానీ, -1 కన్నా తక్కువ వాల్యూ కూడా సైన్ థీటా కాస్ థీటాలో అటైన్ చేయలేవు. సో గ్రాఫ్ నుంచి కానీ లేదా ట్యాబులర్ ఫామ్ నుంచి కానీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే maximum value of sin theta is 1, maximum value of cos theta is also +1. Minimum value of sin theta is -1 and minimum value of cos theta is also -1. అదే tan theta తీసుకున్నారనుకోండి, దానికి హైయెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ, లీస్ట్ వాల్యూ -∞. నెక్స్ట్ థీటా 0 నుంచి 90కి ఇంక్రీజ్ అవుతుంటే sin theta ఇంక్రీజెస్. సో ఇన్ దిస్ ఇంటర్వెల్ 0 degrees to 90 degrees అంటే క్వాడ్రంట్ 1లో
in quadrant 1, as theta increases sin theta increases. అది ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అలాగే as angle theta increases from 0 to 90 degrees, the value of cos theta decreases. Cos theta అయితే ఏమవుతుంది? Decreases. Cos theta is a decreasing function in quadrant 1. Next 90 to 180 degrees. అంటే ఎన్నో క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో sin theta is a decreasing function, as theta increases sin theta decreases. And in the same interval 90 to 180 degrees, as theta increases cos theta decreases. These are the observations. This is tan curve. చూడండి tan 0 0 కదా, అందుకని ఇక్కడ చూడండి ఇక్కడ కూడా యాంగిల్ నేను డిగ్రీస్లో తీసుకున్నా. tan 0 0 కాబట్టి గ్రాఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్. సో యాంగిల్ ఇంక్రీజ్ చేస్తుంటే దాని టాంజెంట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 90 డిగ్రీస్ దగ్గర అది ఇన్ఫినిటీని రీచ్ అవుతుంది అనమాట, పాజిటివ్ ఇన్ఫినిటీ. సో అలాగే -90 డిగ్రీస్ దగ్గర చూడండి ఇది ఇట్ రీచెస్ ఇట్స్ నెగటివ్ ఇన్ఫినైట్ వాల్యూ. సో tan theta వాల్యూ ఎలా ఉంటుంది? tan theta లైస్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ tan theta లైస్ బిట్వీన్ -infinity and plus infinity. So here there are some important Pythagorean identities. We've already proved చేసాం మనం. sin square theta plus cos square theta equal to 1. 1 plus tan square theta equal to secant square theta ప్రూవ్ చేసాం. దాన్ని కూడా మనం 1 plus cot square theta cosecant square theta అని మనం చూసాం పైథాగరస్ థియరం యూజ్ చేసి. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఐడెంటిటీస్ అని ఉన్నాయి చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ మైనస్ theta మైనస్ సైన్ theta, కాస్ ఆఫ్ మైనస్ theta కాస్ theta, tan ఆఫ్ మైనస్ theta మైనస్ tan theta. సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్ కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ theta మైనస్ సైన్ theta అయినప్పుడు ఆబ్వియస్గా కొసికెంట్ ఆఫ్ మైనస్ theta మైనస్ కొసికెంట్ theta అవుతుంది. tan ఆఫ్ మైనస్ theta మైనస్ tan theta కాబట్టి ఆబ్వియస్గా tanకి రెసిప్రోకల్ కాట్ కాబట్టి కాట్ ఆఫ్ మైనస్ theta మైనస్ కాట్ theta అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ theta కాస్ theta అంటే కాస్ -30 డిగ్రీస్ ఎంత ఉంటుందో కాస్ 30 డిగ్రీస్ కూడా అంతే ఉంటుందని దాని అర్థం. సీకెంట్ ఆఫ్ మైనస్ theta ఈక్వల్ టు సీకెంట్ theta అంటే సపోజ్ ఎగ్జాంపుల్కి సీకెంట్ ఆఫ్ -60 డిగ్రీస్ ఎంత అని అడిగితే దట్ ఈస్ ఈక్వల్ టు సీకెంట్ 60 డిగ్రీస్. చూడండి సైన్ ఆఫ్ మైనస్ theta అని మీరు ఇలా రాసుకోవచ్చా? సైన్ ఆఫ్ మైనస్ theta ఈక్వల్ టు సైన్ ఆఫ్ 0 degrees మైనస్ theta. 0 degrees మైనస్ theta అంటే ఎన్నో క్వాడ్రంట్లోకి వస్తున్నది? చూడండి ఇక్కడ మనకు తెలుసు 0 నుంచి 90 degrees వరకు ఫస్ట్ క్వాడ్రంట్ అని. ఓకే, సో ఇదేమో 180 degrees, ఇది 270 degrees. 0 మైనస్ అన్నప్పుడు ఇది 0 లైన్ కదమ్మా. 0 మైనస్ అన్నప్పుడు ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివా నెగిటివా? ఆల్ సిల్వర్ టీ కప్స్. సైన్ 1 2లోనే పాజిటివ్, 3 4లో నెగిటివ్. దాట్స్ వై ఇట్ ఈస్ మైనస్. 0 ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ ఫంక్షన్. సో సైన్ theta ఇలా చెప్పచ్చు అనమాట. మీరు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాస్ ఆఫ్ మైనస్ thetaకి చెప్తాను. ఇదే మోడల్లో మీరు మిగతావా అర్థం చేసుకోవాలి. కాస్ ఆఫ్ మైనస్ theta అని మీరు ఎలా ఇమాజిన్ చేయొచ్చు? cos 0 degrees మైనస్ theta అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ అందుకని ప్లస్ కాస్ 0 degrees ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ ఫంక్షన్ వస్తుంది. సో అందుకని కాసే రాసాను మళ్ళీ నేను కాస్ theta అంటే ఏమైనా వచ్చింది కాస్ ఆఫ్ మైనస్ theta ఈక్వల్ టు కాస్ theta. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ సైన్ని టాన్ని మనం ఆడ్ ఫంక్షన్స్ అని పిలుస్తాము, కాస్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. సిమిలర్లీ కొసికెంట్ అండ్ కాట్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్ అండ్ సీకెంట్ ఈస్ ఎన్ ఈవెన్ ఫంక్షన్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఐడెంటిటీస్. సో సైన్ 90 మైనస్ theta ఎంత?
90 degrees ఉన్నప్పుడు సైన్ కాస్ అవుతుంది. 90 మైనస్ థీటా అంటే అది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ సైన్, అందుకని ప్లస్ కాస్ థీటా వచ్చిందనమాట. సిమిలర్లీ కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, tan 90 మైనస్ థీటా కాట్ థీటా. 90 మైనస్ థీటా అని ఉన్నప్పుడు అది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి అన్ని పాజిటివ్ వాల్యూస్నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చూడండి, అందుకే కొసికెంట్ 90 మైనస్ థీటా అంటే అదొక పాజిటివ్ వాల్యూ. 90 degrees ఉండడం వల్ల కొసికెంట్ సీకెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అలాగే సీకెంట్ 90 మైనస్ థీటా, so again it falls into the first quadrant which is positive, secant is positive, so 90 degrees ఉండడం వల్ల secant cosecant లాగా కన్వర్ట్ అయింది. అదే cot అయితే 90 degrees ఉన్నప్పుడు tan లాగా కన్వర్ట్ అవుతుంది, tan cot లాగా కన్వర్ట్ అవుతుంది, cos sin లాగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్ ఐడెంటిటీస్. 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ అన్నమాట, ఇది క్వాడ్రంట్ నెంబర్ 2. సో 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో నీకు సైన్ కోసికెంట్ మాత్రమే పాజిటివ్, అందుకే చూడండి ఈ రెండే ఆన్సర్లు ప్లస్లో వచ్చాయి. అదే కాస్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, అందుకే మైనస్ తోటి వచ్చింది ఆన్సర్. ఈవెన్ tan నెగిటివ్, సీకెంట్ కూడా క్వాడ్రంట్ 2లో నెగిటివ్, కాట్ కూడా నెగిటివ్ అనమాట. 180 degrees ఉన్నప్పుడు ఆ సేమ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. చూడండి, సైన్ లానే ఉంటుంది, కాస్ లాగే ఉంటుంది, tan ఉంటుంది. అదే 90 degrees ఉన్నప్పుడు అయితే సైన్ ఏమైంది? కాస్ అయింది, కాస్ సైన్ అయింది, tan కాట్ అయింది, ఇలా మారుతాయి. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా. సో వెరీ ఇంపార్టెంట్. ఇవి తెలియకపోతే మనం ఫిజిక్స్లో కొన్ని డెరివేషన్స్ అర్థం చేసుకోలేము, కొన్ని ప్రాబ్లమ్స్ని మనం అసలు అటెంప్ట్ చేయలేము. సో ఇవి మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సైన్ a ప్లస్ బి ఫార్ములా ఇది. సైన్ a ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలాగే సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, గుర్తుపెట్టుకోవాలి ఇవి. కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ప్రాక్టీస్ తోటి అవి మీకు గుర్తుంటాయి అన్నమాట. ఎక్కువసార్లు మనం ప్రాక్టీస్ చేయాలి, వాటిని మెమరైజ్ చేయాలి. కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. tan a ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. వీటిలో ప్రతిదీ యూజ్ చేస్తాం ఫిజిక్స్లో, అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్. సో tan a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. అలాగే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సైన్ సి ప్లస్ సైన్ డి అంత 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి అంత 2 సైన్ సి మైనస్ డి బై 2 కాస్ సి ప్లస్ డి బై 2. కాస్ సి ప్లస్ కాస్ డి అంత 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. కాస్ సి మైనస్ కాస్ డి అంత అంటే ముందు మైనస్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. -2 సైన్ సి మైనస్ డి బై 2 సైన్ సి ప్లస్ డి బై 2. మీకు చూడండి, కాస్ సి ప్లస్ కాస్ డి లేదా కాస్ సి మైనస్ కాస్ డి అన్నప్పుడు రెండు అయితే కాస్ అయ్యే లేదా సైన్ అయ్యే. అదే సైన్ సి ప్లస్ సైన్ డి లేదా సైన్ సి మైనస్ సైన్ డి అన్నప్పుడు ఒకటి సైన్ ఫంక్షన్ ఒకటి కోసైన్ ఫంక్షన్ ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకోండి వీటిని. నెక్స్ట్ సార్ ఈ ఐడెంటిటీస్ గుర్తుంచుకోవడం వల్ల యూజ్ ఏంటి చూద్దాం. సైన్ 15 degrees నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. మరి 15 degrees యాంగిల్ ఎంత అనేది మనకి డైరెక్ట్గా గుర్తులేదు. మనకి 60 degreesకి తెలుసు, 45 degreesకి తెలుసు వాల్యూస్. సో అందుకని సైన్ 15 ఫైండ్ అవుట్ చేయడం ఎలాగనేది చూద్దాం. అప్పుడు నీకు ఈ ఫార్ములాస్ ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది. సో సైన్ 15 degrees నేను ఫైండ్ అవుట్ చేయమన్నారు. నువ్వు ఇలా రాసుకోవచ్చా? సైన్ 15 degreesని సైన్ 45 degrees మైనస్ 30 degrees లాగా రాసుకోవచ్చు కదమ్మా దీన్ని. చూడండి, ఇప్పుడు ఇది ఏ ఫార్ములా లాగా ఉంది? సైన్ ఏ మైనస్ బి లాగా ఉంది, అంటే దీనిలాగా. సెకండ్ చూడండి, ఏ ఫార్ములా? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్. ఇది అప్లై చేయండి. ఏ ప్లేస్లో 45 degrees, బి ప్లేస్లో 30 degrees తీసుకుని చెప్పండి. సో సైన్ 45 degrees కాస్ 30 degrees మైనస్ సైన్ 30 degrees కాస్ 45 degrees. ఇదే కదా ఫార్ములా. సో సైన్ 45 అంటే 1/√2, కాస్ 30 అంటే ఎంత? √3/2 మైనస్ సైన్ 30 1/2 కాస్ 45 1/√2.
సో √3 - 1/2 ఇది ఆన్సర్. ఇది sin 15 వాల్యూ అనమాట. సో మరి యూజ్ అయిందా లేదా ఇది. సిమిలర్లీ cos 105 degrees ఎంతో చూద్దాం. 105 degrees ఎలా రాసుకోవచ్చు, cos 60 degrees ప్లస్ 45 degrees లాగా విజువలైజ్ చేయొచ్చు కదా దాన్ని. సో ఇది చూడండి cos a plus b లాగా ఉంది, cos a plus b లాగా. cos a plus b ఫార్ములా ఏంటి, cos a cos b మైనస్ sin a sin b. అది ఫాలో అవ్వండి. cos 60 cos 45 మైనస్ sin 60 sin 45 degrees. సో cos 60 అంటే హాఫ్, cos 45 అంటే 1/√2 మైనస్ sin 60 అంటే √3/2 sin 45 అంటే 1/√2. సో ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 1 - √3/2√2. 1 - √3/2√2. అలాగే tan 15 ఎంత అని అడిగారు. అది ఎలా చేస్తాం మరి, అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. tan 15ని ఇలా రాసుకోవచ్చా మీరు, tan 15 degreesని tan 45 degrees minus 30 degrees అని రాసుకోవచ్చు కదా. చూడడానికి ఇప్పుడు ఎలా ఉంది, ఇది tan a minus b లాగా ఉంది. tan a minus b ఫార్ములా చూడండి ఇక్కడ, tan a minus tan b by 1 plus tan a tan b. సో ఇక్కడ 45 degrees 30 degrees లాగా ఎందుకు రాసుకున్నాం మనం, 15 degrees 13 degrees plus 2 degrees అని రాసుకోవచ్చు కదా. అంటే 13కి 2కి నీకు టాంజెంట్ వాల్యూ తెలుసా, లేదు కదా. అదే 45కి 30 degreesకి మనకి tan వాల్యూస్ తెలుసా, అందుకని ఇది ప్రిఫర్ చేసాం అనమాట 15 degreesని 45 - 30 లాగా రాయడానికి. సో tan a minus b ఫార్ములాని అప్లై చేయండి. ఇక్కడ tan a ప్లేస్లో 45 degrees ఉంది, b ప్లేస్లో 30 degrees ఉంది. సో tan 45 degrees మైనస్ tan 30 degrees by 1 plus tan 45 tan 30. ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. tan 45 1, tan 30 1/√3, 1 plus tan 45 is 1 and tan 30 is 1/√3. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలి. సో న్యూమరేటర్లో ఏం మిగులుతుంది మనకి, √3 - 1/√3. డినామినేటర్లో √3 + 1/√3. అవునా, √3 గెట్స్ క్యాన్సిల్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి మనకి, ఈక్వల్ టు √3 - 1/√3 + 1. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 15 degrees. ఈ sin, cos, tan, secant, cosecant ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని మనం పీరియాడిక్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. అంటే పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే వాటి వాల్యూస్ మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవడం కోసం ఈ గ్రాఫ్ చూడండి. నేను ఈ గ్రాఫ్లో చూడండి 3 కర్వ్స్ ఉన్నాయి. రెడ్ లైన్ ఏమో సైన్ కర్వ్, సో ఈ రెడ్ లైన్ ఏమో సైన్ కర్వ్, ఇది గ్రీన్ కలర్లో ఉంది కదమ్మా అది ట్యాన్ కర్వ్, అది ట్యాన్కి సంబంధించింది. బ్లూ కలర్లో ఉన్నదేమో కాస్కి సంబంధించిన కర్వ్ అది. సరే, పీరియాడిక్ అంటే ఆ వాల్యూస్, ఆ పర్టిక్యులర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వాల్యూస్ సర్టెన్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఈ రెడ్ కలర్డ్ గ్రాఫ్ను మాత్రమే మీరు ఫోకస్ చేయండి. నేను ఈ పార్ట్ చూస్ చేసుకుంటున్నాను చూడండి, 0 నుంచి 360 degrees వరకు చూడండి. ఈ పార్ట్ నేను దాన్ని ట్రేస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇదిగో ఇది, ఈ పార్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ పార్ట్ 0 నుంచి 360 వరకు చూసారా ఎలా మారుతుందో. ఇక్కడ 0 నుంచి 180 వరకు పాజిటివ్, 180 నుంచి 360 degrees వరకు సైన్ నెగిటివ్. Okay, we know that at 0 degrees the value of sine is 0, at 90 degrees it is 1, at 180 degrees it is 0, sine 270 minus 1, sine 360 మళ్ళీ 0 అని తెలుసు మనకి.
ఇవే వాల్యూస్ని మళ్ళీ రిపీట్ చేస్తాం. చూడండి, మీరు కేర్ఫుల్గా 360 నుంచి 720 వరకు 360 తర్వాత అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అయింది. చూడండి సైన్ ఎలా వ్యారీ అవుతుందో, మళ్ళీ అవే వాల్యూస్ని తీసుకుంటుంది మళ్ళీ. అంటే ఇక్కడ సైన్ 45 వాల్యూ ఎంత మనకు తెలుసు, +1/√2 కదా. సైన్ 45 ఎంత, 1/√2. ఎప్పుడది సైన్ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అది 1/√2 వాల్యూని తీసుకుంది. మళ్ళీ ఎప్పుడు సైన్ వాల్యూ 1/√2 అవుతుంది, వైల్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఒకళ్ళు అంటారు, సార్ మళ్ళీ ఇదిగో ఈ పర్టికులర్ యాంగిల్ 135 degrees దగ్గర మళ్ళీ 1/√2 అయింది అంటాడు. కానీ బోత్ 1/√2s ఆర్ నాట్ ఐడెంటికల్. ఎందుకంటే 45 degrees దగ్గర 1/√2 ఎప్పుడంటే అది ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు. అఫ్ కోర్స్ సైన్ 135 degrees దగ్గర కూడా అది 1/√2నే, బట్ వైల్ ఇట్ ఈస్ డిక్రీజింగ్, సో దాట్స్ వై దే ఆర్ నాట్ ఐడెంటికల్. నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే 45 degrees దగ్గర ఇది 1/√2 అయ్యింది కదా, మళ్ళీ ఎప్పుడు 1/√2 అవుతుంది ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అని అడిగాను. సో గుర్తుపెట్టుకోండి, సైన్ ఫంక్షన్ వాల్యూ 2π రేడియన్ తర్వాత, అంటే 2π రేడియన్ అంటే 360 degrees తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అంటే 45 + 360 degrees అంటే ఎంత, 45 + 360 degrees అంటే 405 degrees దగ్గర మళ్ళీ నీకు 45 degrees వస్తుంది. కావాలంటే చూడండి 405 ఎక్కడుందో, ఇదిగో ఇక్కడ చూడండి మీరు. 405 దగ్గర సైన్ వాల్యూ ఇది ఇక్కడ కట్ అయింది, ఇది ఇలా చూడండి ఒకసారి, మళ్ళీ 1/√2 వైల్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. నేను ఎగ్జాంపుల్కి 45 degrees తీసుకుని మాట్లాడాను. నువ్వు ఏ సైన్ వాల్యూ తీసుకున్నా, థీటా వాల్యూ ఎంతైనా మళ్ళీ అదే వాల్యూ అదే ఫ్యాషన్లో రిపీట్ అవ్వాలంటే దట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఎవ్రీ 2π రేడియన్స్. ప్రతి 2π రేడియన్స్ తర్వాత అది రిపీటెడ్గా వాల్యూ అనేది అటైన్ చేస్తూ ఉంటుంది. దీన్ని పిరియాడిసిటీ అని పిలుస్తారు అనమాట. దట్స్ వై ఆఫ్ కోర్స్ ద సేమ్ నేచర్ విల్ బి ఎగ్జిబిటెడ్ బై ద రిమైనింగ్ ఫంక్షన్స్ ఆల్సో. సో దే ఆర్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్స్. సో సైన్ ఎంత యాంగిల్ తర్వాత తన వాల్యూస్ని రిపీట్ చేసుకుంటుంది, 2π రేడియన్స్ తర్వాత. సిమిలర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ గ్రాఫ్, యూ కెన్ ఐడెంటిఫై దట్ కాస్ వాల్యూస్ ఆల్సో రిపీట్ ఆఫ్టర్ ఎవ్రీ 2π రేడియన్. 2π తర్వాత మళ్ళీ 4π, తర్వాత అలా 6π, 8π, ఇలా ఆ రేడియన్స్ తర్వాత వాల్యూస్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర సైన్ థీటా వాల్యూ ఎంత ఉంటుందో, సైన్ థీటా + 2π కూడా అంతే ఉంటుంది, సైన్ థీటా + 4π కూడా అంతే ఉంటుంది, సైన్ థీటా + 6π కూడా అంతే ఉంటుంది. అంటే ఎవ్రీ 2π రేడియన్స్ తర్వాత ఇక్కడ చూడండి 2π యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఆ పర్టికులర్ వాల్యూ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. దట్ నేచర్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ నేచర్. సో అందుకని ఈ సైన్ని పీరియాడిక్ ఫంక్షన్ అని పిలుస్తారు. అందుకే చూడండి ఇక్కడ నేను ఏమని రాశాను, సైన్ 2nπ + θ = sin θ. ఆ n ప్లేస్లో నువ్వు 1 ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ n అంటే ఏంటి, n మేబీ 1, 2, 3, 4, 5, వాట్ ఎవర్ ఇట్ మే బి, 6, 7, ఎనీ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్. సో అలాగే కాస్కి కూడా ఎవ్రీ 2π రేడియన్స్ తర్వాత వాల్యూ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా 2nπ అని రాశాను. ఈవెన్ కొసికెంట్, సీకెంట్ కూడా, ఎందుకంటే ఆబ్వియస్గా రెసిప్రోకల్స్ కాబట్టి సైన్కి కాస్కి. సో ఫర్ దెమ్ ఆల్సో ద పీరియాడిసిటీ ఈస్ 2nπ. అంటే ఎవ్రీ 2nπ వాల్యూ దగ్గర అవి తమ వాల్యూని మళ్ళీ రిపీట్ చేసుకుంటాయి. బట్ tan cot చూడండి, అంటే నేను ఇప్పుడు tan θ ఎంత, tan θ వాల్యూ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే π రేడియన్ తర్వాత. అంటే tan π + θ ఎంత ఉంటుందో tan θ అంతే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది, tan 2π + θ, tan 3π + θ. అంటే π రేడియన్ యాడ్ అవుతుంటే మళ్ళీ ఆ వాల్యూ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి nπ అని రాయాలి, 2nπ అని రాయకూడదు, nπ. కాట్కి కూడా nπ. వాటి గ్రాఫ్స్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ విషయాల్ని
ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీరు tan కర్వ్ చూడండి ఒకసారి. ఎవ్రీ 180 రేడియన్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ tan 0 0 ఇక్కడ ఉంది గ్రీన్ కర్వ్. మళ్ళీ 180 దగ్గర మళ్ళీ ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఎవ్రీ 180 డిగ్రీస్ తర్వాత. అంటే ఎవ్రీ పై రేడియన్ తర్వాత tan అనేది తన వాల్యూని రిపీట్ చేసుకుంటూ వెళ్తుంది. అదే సైన్ కాస్ట్లు అయితే ఎవ్రీ 2π రేడియన్స్ తర్వాత వాటి వాల్యూస్ని అవి రిపీట్ చేసుకుంటూ వెళ్తాయి. ఆ నేచర్ని మనం పీరియాడిక్ నేచర్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీస్ చూడండి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఇవి. సో sin 2θ, sin 2θ అంటే 2 sin θ cos θ. ఇదేం పెద్ద కష్టమేం కాదు. sin 2θని మీరు ఎలా విజువలైజ్ చేయొచ్చు అంటే sin θ ప్లస్ θ లాగా చూడండి. sin a ప్లస్ b లాగా ఉందా? sin a ప్లస్ b ఫార్ములా చూసాం మనం ఇందాకనే. sin a cos b ప్లస్ cos a sin b. సో అది ఫాలో అయితే ఏ ప్లేస్లో θ ఉంది, బి ప్లేస్లో కూడా θ ఉంది కాబట్టి sin θ cos θ ప్లస్ cos θ sin θ. అంటే ఇది sin θ cos θ అని, ఇది కూడా sin θ cos θ అని, రెండు యాడ్ చేస్తే వస్తుంది 2 sin θ cos θ. దట్స్ వై sin 2θ ఎంత అంటే వెరీ ఇంపార్టెంట్, ఫిజిక్స్లో చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం 2 sin θ cos θ. అలాగే ఇక్కడ 2θని నేను θతో రీప్లేస్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. sin 2θ అంటే 2 sin θ cos θ. 2θ θ అయింది, హాఫ్ అయింది. అలాగే నేను sin 2θ బదులు sin θ ఎంత అని అడిగాను అనుకోండి. సేమ్ ఫార్ములా, ఇక్కడ ఉన్న యాంగిల్ ఇటు సైడ్ రైట్ సైడ్కి వచ్చినప్పుడు హాఫ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ θ ఉంది కాబట్టి రైట్ సైడ్ రాసినప్పుడు θ/2 రాయాలి. సో sin θ ఫార్ములా ఏంటి? 2 sin θ/2 cos θ/2. నెక్స్ట్ అదే మోడల్లో cos 2θ చూడండి. cos 2θని మళ్ళీ cos θ ప్లస్ θ అని రాసుకోవచ్చు. cos a ప్లస్ b లాగా ఉంది. cos a cos b మైనస్ sin a sin b. సో cos a cos b మైనస్ sin a sin b. సో ఇది ఏమైంది? cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ అయింది. మనం ఇందాక ఒక ఐడెంటిటీ చూసాం, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1. మనకు అది తెలుసు, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అని పైథాగరస్ థీరం నుంచి మనం ప్రూవ్ చేసాం ఇందాక. సో దీని నుంచి cos స్క్వేర్ θ అని ఏమని రాసుకోవచ్చు? 1 మైనస్ sin స్క్వేర్ θ. సో ఈ cos స్క్వేర్ θ ప్లేస్లో రాయండి. ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ θ, cos స్క్వేర్ θ అంటే మైనస్ sin స్క్వేర్ θ అంటే ఎంత వచ్చింది? ఇది 1 మైనస్ 2 sin స్క్వేర్ θ అదనమాట ఇక్కడ. సో 1 మైనస్ 2 sin స్క్వేర్ θ అలా వచ్చింది. అలాగే నువ్వు ఈ cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ ఉంది కదా, దీన్ని sin స్క్వేర్ θ అని ఏమని రాసుకోవచ్చు? 1 మైనస్ cos స్క్వేర్ θ రాసుకోవచ్చు. ఈ sin స్క్వేర్ θ ప్లేస్లో 1 మైనస్ cos స్క్వేర్ θ రాసాం అనుకో, అప్పుడు ఎలా మారుతుందో చూద్దాం. cos 2θ ఈక్వల్ టు cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ రాయాలి. సో దీని నుంచి sin స్క్వేర్ θ అంటే ఎంత? దీని నుంచి sin స్క్వేర్ θ అంటే 1 మైనస్ cos స్క్వేర్ θ. 1 మైనస్ cos స్క్వేర్ θ రాశాను అనుకోండి. నేను ఏమొస్తుంది చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు. సో cos స్క్వేర్ θ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 2 cos స్క్వేర్ θ మైనస్ 1 వస్తుంది. సో అదే రాస్తాం ఇక్కడ 2 cos స్క్వేర్ θ మైనస్ 1. అంటే కొన్ని ఐడెంటిటీస్ని మనం గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ వాటిని మనం వాటి హెల్ప్ తోటి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. 1 ప్లస్ cos θ అంటే 2 cos స్క్వేర్ θ/2 అని వచ్చింది. సో జస్ట్ ఈ పైన ఉన్న ఫార్ములా నుంచే, దీని నుంచే మనం దీన్ని కొంచెం మ్యానిపులేట్ చేస్తే మనం ఈ రిజల్ట్ని అప్టైన్ చేయొచ్చు అనమాట. 1 ప్లస్ cos θ 2 cos స్క్వేర్ θ. అది ఎలాగో ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి. 1 ప్లస్ cos θ అని 2 cos స్క్వేర్ θ/2 అని ప్రూవ్ చేద్దాం. సో cos 2θ అంటే ఇప్పుడే చూసాం మనం ఫార్ములా. cos 2θ అంటే ఫార్ములా ఏం చూసాం మనం? cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ అని చూసాం. లేదా 1 మైనస్ 2 sin స్క్వేర్ θ అని చూసాం. లేదా 2 cos స్క్వేర్ θ
-1 అని చూసాం కదా. ఇప్పుడు నేను కాస్ థీటా అడిగాను అనుకో మిమ్మల్ని, కాస్ థీటా ఎంత అని అడిగితే ముందు దీన్ని రాయండి, దీని నుంచి ఏమని రాయొచ్చు, ఇక్కడ 2 θ ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి అది θ అయింది. మరి లెఫ్ట్ సైడ్ నేను θ తీసుకుంటే రైట్ సైడ్ θ/2 అని రాయాలి. కాబట్టి దాని నుంచి 1 - 2 sin² θ/2 అని రాయొచ్చు కదా. లేదా నేను దీన్ని ఫాలో అయ్యాను అనుకోండి, ఎలా రాయొచ్చు, కాస్ థీటా = 2 cos² θ/2 -1 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని రీఅరేంజ్ చేస్తాను నేను. సో 2 sin² θని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. 2 sin² θ/2 = 1 - cos θ. సో కాబట్టి 1 - cos θ ఫార్ములా రెడీ అయిపోయింది మీకు. 1 - cos θ అంటే ఎంత, 2 sin² θ/2. మరి దీని నుంచి ఈ -1ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1 + cos θ అవుతుంది. సో 1 + cos θ = ఎంత, 2 cos² θ/2. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. అంటే ఇక్కడ చూడండి 1 + cos θ అంటే 2 cos² θ/2, 1 - cos θ అంటే 2 sin² θ/2. నేను ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేశానంటే ఇంకొక ఇంపార్టెంట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి 1 + cos θ by 1 - cos θ రెండు ఈక్వేషన్స్ డివైడ్ చేస్తున్నాను = 1 + cos θ అంటే ఎంత, 2 cos² θ/2, ఇదంటే ఎంత, 2 sin² θ/2. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంటే ఏంటి, cot² θ/2 వాల్యూ ఎంత, 1 + cos θ/1 - cos θ. రెసిప్రోకల్ తీసుకున్నారనుకోండి దీనికి tan² θ/2 = ఎంత అని వస్తుంది, 1 - cos θ/1 + cos θ. Therefore tan θ/2 = √1 - cos θ/1 + cos θ. Another important result you can remember. Okay. నెక్స్ట్ ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ sin 3θ. అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది sin 3θ అని గుర్తుపెట్టుకోండి. 3 sin θ - 4 sin³ θ. ఇంటిగ్రేషన్స్ అవి చేసేటప్పుడు మనకి కొన్ని చోట్ల కొన్ని డెరివేషన్స్లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ cos 3θ ఫార్ములా 4 cos³ θ - 3 cos θ. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిమెంబర్ దిస్ పాయింట్స్. sin n/π వాల్యూ 0. n ఈజ్ అన్ ఇంటీజర్, అంటే n 1 అవ్వచ్చు, +1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, 2, 3 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, sin n/π అన్నారు అంటే sin π అంతా n ప్లేస్లో 1 పెట్టాను, 0. sin 2π అంతా 0. sin 3π అంతా ఇంటీజర్ అవ్వాలన్నమాట, n ఫ్రాక్షన్ అవ్వకూడదు. అలాంటప్పుడు సైన్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది, ఫిజిక్స్లో గుర్తుంచుకొని తీరాల్సిందే. cos n/π ఎంత అంటే చూడడం ఇక్కడ -1/n. దీనికోసం మాట్లాడుకుందాం. cos n/π ఎంత అంటే -1/n. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను cos π ఎంత అన్నారు అనుకోండి. cos π ఎంత అంటే పైకి మల్టిపుల్ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి -1/1 అంటే ఇది -1 అని అర్థం. cos 2π ఎంత అని అడిగారు అనుకో నేను, -1 n ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. -1² అంటే ఎంత, +1 అనమాట. సిమిలర్లీ cos 3π ఎంత అని అడిగారు అనుకో, సో -1³ -1. సో ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే పైకి మల్టిపుల్ అది ఆడ్ నెంబర్ అయితే ఆన్సర్ -1 వస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే +1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ cos 4π తీసుకోండి, -1/4. 4 ఈవెన్ నెంబర్ కదా, సో -1/4 అంటే +1 అవుతుంది అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇవి. నెక్స్ట్ లాస్ ఆఫ్ సైన్స్ అండ్ లాస్ ఆఫ్ కొసైన్స్. ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇక్కడ
ఓకే, సైడ్స్ నీడ్ నాట్ బి ఈక్వల్. సో ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఏబిసి ఆర్ ద సైడ్స్. ఆల్ఫా చూడండి, ఆల్ఫా అనేది ఏ అనే సైడ్కి ఆపోజిట్లో యాంగిల్ ఆల్ఫా, బి అనే సైడ్కి ఆపోజిట్లో బీటా తీసుకున్నాను, సి అనే సైడ్కి ఆపోజిట్లో గామా తీసుకున్నాం మనం. ఇలాగే తీసుకోండి పిక్చర్. ఇలా తీసుకున్నప్పుడు ఈ రూల్స్ సాటిస్ఫై అవుతాయి, ఫిజిక్స్లో చాలా యూస్ఫుల్. సో లామిస్ థియరం అని కూడా పిలవచ్చు, లాస్ ఆఫ్ సైన్స్ని. సో ఏ బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ బై దానికి ఆపోజిట్లో యాంగిల్ ఆల్ఫా ఉంది కదా, సో ఏ బై సైన్ ఆల్ఫా, దట్ రేషియో ఈక్వల్ టు బి బై దానికి ఆపోజిట్లో బీటా ఉంది కదా, బి బై సైన్ బీటా ఈక్వల్ టు సి బై దానికి ఆపోజిట్లో గామా ఉంది కాబట్టి సి బై సైన్ గామా. వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. నెక్స్ట్ లాస్ ఆఫ్ కొసైన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc, బీకి సికి మధ్యలో యాంగిల్ ఆల్ఫా కదా, కాస్ ఆల్ఫా. అదే నువ్వు ఒకవేళ నీకు బి ఏసీలు ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ అండ్ సి నోన్ అనుకోండి, నోన్ వాల్యూస్, ఏ తెలుసు సి తెలుసు, నువ్వు కనుక్కోవాల్సింది బి అనుకో. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ ఏకి సికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, బీటా, కాస్ బీటా వస్తుంది అనమాట. మేబీ నీకు ఏబీలు తెలుసు, ఏ ఇచ్చేసారు సైడ్, బి ఇచ్చేసారు, సిని ఫైండ్ అవుట్ చేయమన్నారు, అండ్ ఆల్సో గామా ఈజ్ ప్రొవైడెడ్. అంటే నోన్ ఎవరు ఇక్కడ, ఏ బీలు తెలుసు, గామా కూడా తెలుసు, సి ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ గామా. నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తాను, ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఇచ్చారు అనుకోండి మీకు, ఈ సైడ్ సమ్ 2 యూనిట్స్, ఈ సైడ్ 3 యూనిట్స్, అండ్ దిస్ యాంగిల్ ఈజ్ 60 degrees. ఇలా ఇచ్చారు అనుకోండి ఒక ట్రయాంగిల్. ఈ ఆపోజిట్ సైడ్ ఉంది సమ్ ఎక్స్ అనుకో, దీని వాల్యూ ఎంత అని అడిగారు. అప్పుడు నువ్వు లాస్ ఆఫ్ కొసైన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో లాస్ ఆఫ్ కొసైన్ నుంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 కాస్ వాడి మధ్యలో యాంగిల్ 60 degrees. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఇంటూ 3 6 కాస్ 60 అంటే హాఫ్ అంతే నేర్చుకున్నాం కదా మనం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 ప్లస్ 9 మైనస్ 6 అంటే 7. ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూ 7 కాబట్టి అంటే ఎక్స్ వాల్యూ ఎంత, √7. సో ఈ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, √7 వచ్చింది. ఇలా సింపుల్గా లాస్ ఆఫ్ కొసైన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. Next, if you know tan theta, suppose that tan theta equal to a by b, then how do you find sin theta అంటున్నారు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, గివెన్ దట్ tan theta ఈక్వల్ టు a by b, ఇది ఇచ్చేసారు మనకి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, sin theta అని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ ప్రొసీజర్ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మనకి, ఎందుకంటే tan theta ఇచ్చి sin theta అడగచ్చు. ఇది theta అనుకోండి, మనకి tan theta అంటే ఏంటి ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో a బై b ఇచ్చాడంటే ఆపోజిట్ సైడ్ a, అడ్జసెంట్ సైడ్ b అనే కదా అర్థం. అప్పుడు పైథాగరస్ థీరం నుంచి హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, √a² ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు మీరు sin theta కావాలంటే sin theta ఎంతో చెప్పొచ్చు, cos theta అడిగితే cos theta కూడా చెప్పొచ్చు. సో sin theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి tan theta ఏబీలో ఇస్తే sin theta అని కూడా మనం ఏబీలో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ cos theta అడిగారు అనుకోండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే b బై √a² ప్లస్ b స్క్వేర్. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, sin theta 1/μ ఇచ్చారు, tan theta ఎంత, sin theta 1/μ ఇస్తే tan theta ఎంత చూద్దాం. గివెన్ దట్ sin theta ఈక్వల్ టు 1/μ, దెన్ ఫైండ్ tan theta.
సేమ్ ఇదే ప్రొసీజర్. మళ్ళీ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హెల్ప్ తీసుకోండి. ఇది టీటా అనుకోండి. సైన్ టీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ప్లేస్లో 1 ఉంది, హైపోటెన్యూస్ ప్లేస్లో మ్యూ ఉంది. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే నువ్వు ఈ సైడ్ ఎంతో కనిపెట్టచ్చు. ఈ సైడ్ కాసేపు తెలియదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో పైథాగరస్ థియరం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1. సో దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ మైనస్ 1 కదా అయ్యేది. సో ఎక్స్ వాల్యూ ఎంత అయింది? రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ మైనస్ 1. సో అంటే ఇదంటే ఎంత? రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ మైనస్ 1 అని తెలుస్తుంది. సో tan θ ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు tan θ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 1 బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ మైనస్ 1. సో ఇలా చేయాలన్నమాట. సో రే ఆప్టిక్స్లో ఇలా చేయాల్సి వస్తుంది మనం కొన్ని సిచ్యువేషన్స్లో. ఫిజిక్స్లో మనకి ఇది చాలా యూస్ఫుల్. నెక్స్ట్, if theta is very small, when theta is very small and if theta is in radian, then only sin theta is nearly equal to theta, when tan theta is also nearly equal to theta. అంటే sin theta approximately equal to theta when theta is very small అంటాం. That is not enough. Theta very small అవ్వాలి, theta should be in radian, then only sin theta and tan theta are nearly equal to theta. ఈవెన్ కాస్ థీటా, థీటా వెరీ స్మాల్ అయ్యి రేడియన్స్లో ఉంటే, ఆ విషయం మర్చిపోద్దు. అప్పుడు కాస్ థీటా వాల్యూ ఎంత? కాస్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ థీటా స్క్వేర్ బై 2. సార్ థీటా వెరీ స్మాల్ అంటే ఎలా ఉండాలి సార్ అంటే థీటా షుడ్ బి లెస్ దాన్ 5 degrees. అంటే థీటా షుడ్ బి లెస్ దాన్ 0.08722 రేడియన్. ఇలా ఉండాలన్నమాట. ఎందుకంటే 5 degrees అంటే 0.08722 రేడియన్ అనమాట. కాబట్టి 5 degrees కన్నా తక్కువ ఉన్నా లేదా 0.08722 రేడియన్ కన్నా తక్కువ ఉన్నా యాంగిల్ని స్మాల్ యాంగిల్ లాగా ట్రీట్ చేస్తాం. అలాంటప్పుడు సైన్ థీటా అంటే థీటా, టాన్ థీటా అంటే థీటా, కాస్ థీటా అంటే 1 మైనస్ థీటా స్క్వేర్ బై 2 చేయొచ్చు. కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆప్షన్స్ వెరిఫై చేసేటప్పుడు మనకి ఈ అప్రాక్సిమేషన్ అనేది క్యాలిక్యులేషన్ కొంచెం రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, సో డోంట్ యూజ్ అబోవ్ ఫర్ లార్జ్ యాంగిల్స్ అంటున్నారు. అంటే ఏంటి? సైన్ థీటా నియర్లీ థీటా, టాన్ థీటా నియర్లీ థీటా, ఈ కాస్ థీటా 1 మైనస్ థీటా స్క్వేర్ బై 2 ఇవన్నీ థీటా స్మాల్ అయితేనే యూజ్ చేయండి, లార్జ్ యాంగిల్స్ అయితే యూజ్ చేయొద్దని మనకు వార్నింగ్ ఇస్తున్నారు అనమాట. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్గా రే ఆప్టిక్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, హెచ్ హైట్ ఉన్న ఆబ్జెక్ట్, మన ఐ ఇక్కడ ఉందనుకోండి. ఈ ఆబ్జెక్ట్ మన ఐ దగ్గర చేసే యాంగిల్ అంటే చూడండి, ఆబ్జెక్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ నుంచి వచ్చే రేస్ ఐని రీచ్ అయ్యాయి. ఆ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నాయి ఈ వెర్టెక్స్ దగ్గర. సో ఈ యాంగిల్ని మనం విజువల్ యాంగిల్ అని పిలుస్తాం అనమాట, ఆల్ఫా. సో విజువల్ యాంగిల్ ఆల్ఫా అంటే ఎంత అంటే h/d అని చెప్పచ్చు. ఎప్పుడు? ఇఫ్ ఆల్ఫా ఈజ్ వెరీ స్మాల్. సో అండ్ ఇట్ షుడ్ బి ఇన్ రేడియన్. సో ఆల్ఫా వెరీ స్మాల్ అయ్యి రేడియన్లో ఉంటే ఆల్ఫా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు tan ఆల్ఫా కదా. ఓకే, అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వెరీ స్మాల్ ఉండాలి, ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అంటే మేబీ హైట్ సెంటీమీటర్స్లో ఉంటే డిస్టెన్స్ మీటర్స్లో ఉందనుకోండి, చాలా దూరంగా ఉండే ఆబ్జెక్ట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి. సో అలాంటప్పుడు ఆబ్వియస్గా ఈ యాంగిల్ వెరీ స్మాల్ ఉంటుంది. ఇన్ సచ్ కేసెస్ ఆల్ఫా ఈక్వల్ టు h/d అని రాయొచ్చు. ఇలా h/d చేయగా వచ్చే వాల్యూ ఎందులో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి, రేడియన్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ డిస్టెన్స్ d ఇచ్చేసారు, మనకి క్యాలిక్యులేషన్ చేస్తారు, నాకు ఆల్ఫా వచ్చింది. అది ఎందులో ఉంది? అది యూనిట్, అది డిగ్రీస్లో వేసేస్తున్నారు కొంతమంది, అది రేడియన్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్స్ డిగ్రీలో ఉన్నాయనుకోండి, ఆ రేడియన్స్లో వచ్చిన దాన్ని ఫర్దర్గా మీరు ఇదిగో ఈ ఫార్ములా హెల్ప్ తోటి డిగ్రీస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆల్ఫా ఇంటూ 180/π ఇలా చేయగానే నీకు ఆల్ఫా ఇది రేడియన్స్లో ఉంది, అది ఇంటూ 180/π చేస్తే ఆబ్వియస్గా అది డిగ్రీస్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ A cricket player 2 meter tall is observed by a spectator in a stadium 100 meter away. సో ఇక్కడ నుంచి ఒకడు అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ 2 meters హైట్ ఉన్న ప్లేయర్ని. ఇదిగో వీడు ప్లేయర్
2 meters హైట్ ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు? 100 meters. 200. ఇది వెరీ స్మాల్, ఇది లార్జ్. కాబట్టి రేషియో తీసుకుంటే వెరీ స్మాల్ అయినా కదా, 2/100 వెరీ స్మాల్. సో ఆల్ఫా ఈజ్ వెరీ స్మాల్ యాంగిల్. దట్స్ వై యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఆల్ఫా ఈజ్ వెరీ స్మాల్, సో యూ కెన్ సే ఆల్ఫా ఈక్వల్ టు h/d. హెచ్ ఎంత? 2 meter, ఇదేమో 100 అంటే 0.02. 0.02 వచ్చింది. ఎందులో వచ్చింది? ఇప్పుడు ఇది రేడియన్స్లో వచ్చింది. నీకు ఆన్సర్ డిగ్రీస్లో అడిగారు అనుకోండి, దాన్ని నువ్వు కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఏమని? 0.02 ఇంటూ 180 degrees బై పై, ఇలా చేస్తే అది 1.14 degrees అని వస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్. ఇవి చాలా యూస్ఫుల్ మనకి ఫిజిక్స్లో. సో టీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ లేదా ఆర్క్ సైన్ అనొచ్చు. ఆర్క్ సైన్. కాస్ ఇన్వర్స్ని ఆర్క్ కాస్, టాన్ ఇన్వర్స్ని ఆర్క్ టాన్ అని కూడా అనొచ్చు. సో టీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఎక్స్ ఈ రేంజ్లో ఉందో లేదో చూసుకోవాలి మీరు. +or-1. ఆల్రెడీ చెప్పుకున్నాం, సైన్ కాస్ వాల్యూస్ +1కి -1కి మధ్యలో ఉంటాయి. టాన్ వాల్యూ +∞కి -∞కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్ వాల్యూస్ ఇలా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే టీటాని ఈ రేంజ్లో రిపోర్ట్ చేయాలన్నమాట. -π/2కి +π/2కి మధ్యలో రిపోర్ట్ చేయాలి. అలాగే టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద గివెన్ ఎక్స్, obviously the given x should lie between -1 and +1. If you put that value of x here, you will get value of theta. You should report that value in between 0 and π. ఆ రేంజ్లోనే ఆ ఆన్సర్ని మనం చెప్పాలన్నమాట. ఓకే, సో టీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ +∞కి -∞కి మధ్యలో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే వాల్యూ టీటాని +π/2కి -π/2కి ఆ రేంజ్లో మాత్రమే మనం రిపోర్ట్ చేయాలి. మనకు వచ్చిన ఆన్సర్ అది రూల్ అన్నమాట. ఇప్పుడు చిన్న ప్రాబ్లం చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత అని ఉంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనం సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత? దీన్ని ఎలా రాయొచ్చా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/2 రేడియన్స్లో తీసుకున్నాను నేను. సో దీని వాల్యూ ఎంత అంటే π/2 రేడియన్. అదే డిగ్రీస్లో చెప్పాలంటే 90 degrees అనమాట. ఇది దీని వాల్యూ. అదే ఆర్క్ సైన్ అన్నా సైన్ ఇన్వర్స్ అన్నా ఒకటే. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఎంత అని అడిగారు. దీన్ని ఏమని రాసుకోవచ్చు? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ -π/2 అని రాసుకోవచ్చు. సైన్ ఆఫ్ -π/2 -1, అందుకని ఇలా రాసాను దాన్ని. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ వానిష్ అయిపోయి ఇక్కడ ఏం మిగిలింది మనకి? -π/2 మిగిలింది. అదే ఆర్క్ కాస్ హాఫ్ అన్నారు. అది ఎలా చేయాలి చూడండి. ఆర్క్ కాస్, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా? నేను రిపోర్ట్ చేస్తున్న వాల్యూస్ సైన్కి చూడండి +π/2 వచ్చింది. వ్యాలిడా కాదో చెక్ చేసుకోవాలి మీరు. సో ఇది ఇక్కడ ఉంది +π/2 -π/2 మధ్యలో ఉండాలి అన్నమాట. ఉంది కదా. సో అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 క్యాలిక్యులేట్ చేస్తే -π/2 ఉంది. అది ఈ రేంజ్లో ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఉంది. నెక్స్ట్ అంటే ఈ రేంజ్లో లేని యాంగిల్స్కి కూడా ప్లస్ మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 90 degrees అవ్వాలని లేదు. ఆ రేంజ్లో లేని యాంగిల్స్కి కూడా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అనేది పాసిబుల్ ఉంటుంది. ఆ యాంగిల్ ఉన్నా కానీ దాన్ని మనం ఇక్కడ రిపోర్ట్ చేయమన్నమాట. తెలుసు మనకి సైన్ కాస్ పీరియాడిక్ ఫంక్షన్స్ వాల్యూస్ రిపీట్ అవుతాయని. సో ఏదో ఒక యూనిక్ డిగ్రీకి ఆ పర్టికులర్ వాల్యూని సైన్ ఫంక్షన్ కానీ కాస్ ఫంక్షన్ కానీ అటైన్ చేయవు. ఇప్పుడు సపోజ్ నేను సైన్ థీటా 1 అన్నానంటే ఫర్ మెనీ వాల్యూస్ ఆఫ్ థీటా దట్ సైన్ థీటా బికమ్స్ 1, బట్ యూ షుడ్ టేక్ ద వాల్యూ ఆఫ్ థీటా బిట్వీన్ -π/2 అండ్ +π/2. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆర్క్ కాస్ హాఫ్. సో అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ హాఫ్ అని అర్థం. సో దీన్ని ఇలా రాయొచ్చు కదా. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ π/3 అంటే cos 60 degrees.
half అది. So it becomes pi by 3 radian. That's all. So before reporting this value, should check whether it lie in between this range or not. So 0కి పైకి మధ్యలో ఉంది కదా, సో ఇట్ ఈస్ వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు నేను ఇలా రాస్తాను చూడండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ హాఫ్ని కాస్ 300 degrees అని కూడా రాయొచ్చు నేను. అంటే ఇక్కడ పై బై 3 అంటే 60 degrees కదా, 60 degrees బదులుగా నేను 300 degrees రాశాను. నాకు వాల్యూ ఎంత వస్తుంది, 300 degrees అని వస్తుంది. దీనికి కావాలంటే నువ్వు రేడియన్లో కన్వర్ట్ చేసుకో. మరి 300 అనేది ఈ రేంజ్లో ఉందా ఇక్కడ? కాస్ ఏది ఇదిగో ఇక్కడ చూడండి, 0కి 180కి మధ్యలో రిపోర్ట్ చేయాలి. కాబట్టి నువ్వు ఈ ఆన్సర్ని రిపోర్ట్ చేయవన్నమాట. క్యాలిక్యులేటర్లో నువ్వు కాస్ ఇన్వర్స్ ఆఫ్ హాఫ్ క్యాలిక్యులేట్ చేస్తే 300 degrees రాదు, నీకు 60 degrees ఆన్సర్ అని వస్తుంది అనమాట. ఓకే సార్, మరి 300 తీసుకోవాలా 60 degrees తీసుకోవాలా అంటే 60 degrees అనేది మనకి ఆన్సర్. ఫిజిక్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో బియాండ్ ద రేంజ్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ మనం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫిజిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్, టేక్ కేర్.